జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ముద్దు బిడ్డ ఈరవర్తి అనిల్ గారు, చైర్మన్ ఖనిజాభివృద్ధి సంస్థ హైదరాబాదు, మరియు మాజీ ఎమ్మెల్యే మాజీ విప్పు గారికి, మరియు గడుగు గంగన్న గారికి, కేశవేణి గారికి, అమృతపురం గంగన్న గారికి, సత్యపాల్ గారికి, మరియు బిల్ల మహేష్ గారికి, మన ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శంకర్ రెడ్డి గారికి, మరియు రవి గారికి, మరి మన వెంకన్న గారికి, శ్రీను గారికి, మరియు గంగుల కేశవేణి గారికి, మరియు ఇక్కడ వేదిక ఉన్న మన రిటైర్డ్ తహసీల్దార్ నారాయణ గారికి, మరియు ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గణేష్ అన్న గారు స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాము. తప్పక రండి మీరు, ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మరియు గంగరాజు గారికి, వేదికను అలంకరించిన మన కొండలక్ష్మణ్ బాబూజీ అభివృద్ధి కమిటీకి, ఇక్కడికి విచ్చేసిన కుల బాంధవులకు, తరఫా అధ్యక్షులకు అందరికీ నా యొక్క స్వాగతము, సుస్వాగతము. ఇప్పుడు మన అనిల్ అన్న గారు చైర్మన్ అయినందుకు మాకు అమూల్యమైన సీఎం గారి ప్రోగ్రాం ఉన్నప్పటికీ కూడా మనకు టైం ఇచ్చిండు కాబట్టి తనకు మన సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫస్ట్. మరియు ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున మనకు భగవంతుడి వర్షం అనేది మనకు పడకుండా చేసినందుకు భగవంతుడిని మన తరపున ఒకసారి కోరుకుంటూ భగవంతుడికి మన అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు ఇంకోటి ఏమంటే, అనిల్ గారి గురించి నేను 2-3 నిమిషాలు చెప్తా. ఎందుకంటే వర్షం ఒకటి మనకు సహకరించింది, దానికి అందరి తరఫున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మరియు ఏంటంటే అనిల్ గారు మీ అందరికీ తెలుసు, తన కిసాన్ నగర్లో విద్య అభ్యసించి మరియు హైదరాబాద్లో ఇంటర్మీడియట్ అవన్నీ చేసి అక్కడ తను అమెరికాకి వెళ్ళి అమెరికాలో మంచి జాబ్ చేస్తూ అక్కడ అందరినీ ఇక్కడి నుంచి మన వాళ్ళని అందరినీ తీసుకుపోయి అక్కడ పైకి తీసుకొచ్చిన వ్యక్తి. నాకు అల్లుడైతాడు, చాలా దగ్గర మనిషి. తనకు నేనే పెళ్లి చేసినాను, నేనే అమ్మాయిని చేసి ఇక్కడనే మా శంకరెడ్డి గారు వాళ్ళ రిలేషన్ నుంచే తీసుకొని మేమే పెళ్లి చేసినాము. తన అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎవ్వరికి తెలియడు, ఇక్కడ అనిల్ అంటే ఎవ్వరికి తెలియరు. ప్రజారాజ్యం పార్టీ నుంచి టికెట్ తీసుకొని నిలబడితే మన పద్మశాలీలు ఐక్యతగా ఉండి తనను గెలిపించిందంటే యొక్క ఘనత మన పద్మశాలీలు అందరికీ ఉంటుందని సభాముఖంగా చెప్తున్నాను. అదేవిధంగా చిలివేరి లలితకు కూడా మనం గెలిపించినాము. పద్మశాలి ఐక్యత అనేది ఉంటుంది, మనం అందరం కలిసి ఉందాము. ఈసారి కూడా ఖచ్చితంగా తనని పెద్ద పోస్టుకు మనం అందరం కలిసి ఎన్నుకోవాలా. తన నాయకత్వం మనకు కావాలా. మనకు పొలిటికల్గా మనం ఎదగలేదు, తన ఒక్కడే మనకు నాయకుడు ఉన్నాడు. తన వెన్నంటూ మనం అందరం ఉంటామని తనకు సభాముఖంగా నేను అందరికీ చెప్తున్నాను. సభాముఖంగా అన్నగారికి కూడా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మేము అందరం నీ ఎంబటి ఉంటాము, ఖచ్చితంగా నీ ఎంబట్టే ఉండి నీతో పని చేస్తాము, నువ్వు ఏం చెప్తా చేస్తాము. మాకు కూడా కొన్ని చిన్న చిన్న కోరికలు ఉంటాయి, వాటిని మీరు తీరుస్తారని నేను సభాముఖంగా 2 నిమిషాలు అడుగుతా, ఎక్కువ టైం తీసుకోకుండా. ఎందుకంటే ఇది కాకుండా ఏంటంటే అన్నగారు మాకు ఒకటి ఏంటంటే, మాకు ఇప్పుడు అమృతపురం గంగన్న దాని గురించి డీటెయిల్గా చెప్తారు. మాకు బోర్గాంలో 2100 గజాల స్థలం ఉంది, దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించినాము. ఇంతకుముందు దాన్ని మన సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేగా మాజీ మంత్రివర్యులు అనిల్ గారు దాని భూమి పూజ కూడా చేసిండ్రు. అది ఇప్పటికి కూడా రిజిస్ట్రేషన్ అయ్యి కొండలక్ష్మణ్ బాబూజీ పేరు మీద ఉంది. దానికి ఒక అన్నగారు ఏంటంటే దానికి కమిటీ చైర్మన్ అని ఉన్నారు. చైర్మన్ ఉన్నంత మాత్రాన అతని భూమి కాదు, సొసైటీ పేరు మీద ఉంది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది. అనిల్ అన్నగారికి నేను చూపించాను, చూసిండు, అంత డీటెయిల్గా ఉంది. అందరు ఎవ్వరు ఏవి నమ్మకుండా మీరు చూడండి. దానికి మాకు ₹1,00,00,000 ఇస్తే మాకు ఒక్క కళ్యాణ మండపం లేదు నిజామాబాద్లో, అది ఒక్కటి మాకు కావాలని మేము కోరుకుంటున్నాము. అది ఖచ్చితంగా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఒకటి ఎందుకంటే పద్మశాలు చాలా బీదస్తులు, చేసుకోవాలంటే ఎక్కడ పోయినా అక్కడ 60-70 వేల రూపాయలు పెట్టుకోవాలంటే స్తోమత లేదు. అది చేస్తే మా అందరికీ సహకారం అవుతుందని సభాముఖంగా నేను చెప్తున్నాను అందరి తరఫున. అదొక మా కోరిక తీర్చాలి. ఇంకోటి మా 67 తరఫులలో అందరికీ 5-5 లక్షలు ఇచ్చారు. అలా కొంతమంది ఏమైందంటే ఎలక్షన్ రావడంలో అవన్నీ ల్యాబ్స్ అయిపోయినాయి.
అందులో ఒక 5% కట్టుకున్నారు. నేను కూడా పైన కట్టుకున్నా. దాన్ని నేను తొందరగా ఏదో డబ్బులుండి అది ఇది సమకూర్చుకొని చేసుకున్నా. అదేవిధంగా వాళ్ళకు కూడా కొన్ని ల్యాబ్స్ అయిన వాళ్లకు అందరికి 5-5 లక్షలు ఇప్పియాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా అందరికి ఇవ్వాలి మన సర్వే. ఎందుకంటే మనం ఇప్పుడు చాలామందికి స్థలాలు లేవు, కొంతమందికి అసలు కట్టుకోలేదు, కొంతమంది కట్టుకున్నారు, అది అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని కూడా కొద్దిగా చేయాలంటే మీరు 5-5 లక్షలు ఇప్పిస్తే మాకు కొద్దిగా బాగుంటుందని నేను సభాముఖంగా అన్నగారిని కోరుకుంటున్నాను. సీఎం గారికి చెప్పి మీరు మాకు తప్పక ఇప్పిస్తారని మాకు తెలుసు. మీరు సహోదరులు, మీరు అనుకుంటే ఏదైనా చేస్తారు. సీఎం గారికి రైట్ హ్యాండ్. మీరు సీఎం గారి దగ్గర ఎంత విలువ ఉందో నాకు తెలుసు, మీ అందరూ మనకు కూడా తెలుసు. మరియు ఇంకోటి, మాకు కార్పొరేట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మనము అన్ని విధాలు ఉన్నాం, విద్యలు ఉన్నాము, జాబులు ఉన్నాము, డాక్టర్లు ఉన్నాము, అందరూ ఉన్నాము. అమెరికాలో పోయారు. ఇప్పుడు మా కాలనీలో ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి ఒక్కళ్ళు అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు మా బాబులు ఇద్దరు అమెరికాలో ఉంటారు. అట్లంటే ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు అక్కడ. కానీ రాజకీయంగా మనము ఎంత వెనుకబడి ఉన్నామంటే జీరో ఉన్నాం మనం. ఇప్పుడు చిన్న చిన్న కులాలు ఉన్నాయి, మనం బీసీలు, మనం చాలా వెనుకబడి ఉన్నాము. కాబట్టి మనకు కార్పొరేటర్ సీట్లు కూడా ఒక 10 ఇప్పియాలతన, మళ్ళీ చైర్మన్ డైరెక్టర్స్ కానీ అది కానీ ఇవ్వాలని మీరు అందరూ కంపల్గా ఒకసారి నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. ఇది నాదొక చిన్న కోరిక, అది ఖచ్చితంగా చేస్తాడని నేను అనుకుంటున్నా. మీరు ఖచ్చితంగా చేయాలని నేను సభాముఖంగా అందరికీ కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది చేస్తున్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షులు పెంటం దత్తాత్రేయ సార్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పద్మశాలి ముద్దుబిడ్డ ఈరవత్రి అనిలన్న గారికి, వేదిక పైనున్న పెద్దలకు, కాంగ్రెస్ పార్టీకి, జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఒక గొడుగు లాంటి మా అన్న గడుగు గంగన్నకు, అలాగే ముఖం మీద తేజస్సుతో ఎప్పుడు నవ్వుతూ ఉండి ఎప్పుడు ఎల్లప్పుడూ యంగ్ అండ్ డైనమిక్గా కనిపించే మా అన్న కేశవన్న గారికి, అలాగే కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ఏర్పడడానికి కారకులైన అమృతాపూర్ గంగన్న గారికి, సత్యపాలన్న గారికి, బిల్ల మహేశన్న గారికి, భీమర్తి రవి గారికి, బొట్టు వెంకటేశ్వరన్న గారికి మరియు బూస సీనన్న గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి చిన్న సందేశంతో మరి పెద్ద హాజరు ఇచ్చిన ఇక్కడికి విచ్చేసినటువంటి తరఫు అధ్యక్షులు మరి కార్యవర్గ సభ్యులందరికీ మా జిల్లా యోజన సంఘం తరఫు నుంచి నేను అందరికీ స్వాగతం చెప్తున్నాను. అన్నగారు అనిల్ అన్న గారికి, మీకు ఇంత మంచి పదవి రావడం నిజంగా మన పద్మశాలీలందరికీ గర్వకారణము. నిజామాబాద్ జిల్లాలో గ్రామం సంఘం నుండి కానీ, మండల సంఘం కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి తరఫ సంఘాలకు కానీ ఎటువంటి సమస్యలున్నా మీరు మాకు ముందుండి మా సమస్యలు పరిష్కరించి మరియు ఎల్లప్పుడూ మాకు తోడుంటారని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులందరికీ కొందరు చిన్న సందేహాలు ఉన్నాయి. అంటే కొందరు అధ్యక్షులను మాట్లాడమని చెప్పన్నారు. ఈ విషయము గంగన్న సమక్షం కూడా కొందరికి ప్రొసీడింగ్ లెటర్లు వచ్చినాయి, గత ప్రభుత్వం నుంచి ఆగిపోయినాయి. కానీ వాటికి వాళ్ళకి ఏం తెలియడం లేదు, పని చాలు అయినా అర్థం అని చెప్పేసి కొన్ని ఆ ప్రొసీడింగ్ లెటర్లు కూడా అధ్యక్షులు కొన్ని దాని గురించి ఏదైనా మాట్లాడగలిసింది కోరుతున్నాము. అలాగే ప్రతి తరఫకు 5 లక్షల రూపాయలు మళ్ళోసారి మీ ఆధ్వర్యంలో మన సంఘాలకు ఇప్పించగలరని, మరియు మనకు మా పట్టణంలో మాకు చెప్పుకోదగ్గ ఒక కళ్యాణ మండపం కూడా పెద్దది లేదు. మీ అందరికీ ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మా అన్న గంగన్నకు మరి అనిల్ అన్నకు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గడు గంగన్నకు, కేశవన్న గారికి ఒకటే కోరుకుంటున్నాము. మాకు మా ఆడపిల్లలు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి పెద్ద మనిషి ఒక బాధ ఇంకా అట్లనే ఉన్నది. మా ఆడపడుచులకు మా కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలంటే మీరు దయచేసి మాకు ఇక్కడ ఉన్నటువంటి బోర్గాంలో ఉన్నటువంటి ఆ స్థలానికి ఖచ్చితంగా కళ్యాణ మండపం ఈ ఉన్న గవర్నమెంట్ 4 సంవత్సరాలలో కంప్లీట్ అయ్యి మీ స్వస్థలతో మీరు చెప్పిన విఐపితోని ప్రారంభోత్సవం జరిపించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వేదికలో ఆసీనులైనటువంటి పెద్దలు, గౌరవనీయులు
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతర శ్రామికుడు, అలుపెరుగని వీరుడు, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న తర్ప అధ్యక్షులకు మరియు కుల బాంధవులందరికీ పేరు పేరున స్వాగత సుమాంజలు తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులైనటువంటి ఈరవత్రి అనిల్ గారు కిషాన్ నగర్లో విద్యాభ్యాసం చేసి హైదరాబాదులో ఉన్నత చదువులు చదివి అమెరికాలో వ్యాపారరీత్యా అమెరికాలో ఉండి అప్పుడే పురుడు పోసుకున్నటువంటి పిఆర్పి పార్టీ నుంచి టికెట్ తీసుకొచ్చుకొని కార్యకర్తలు లేకున్నా, పిఆర్పి పార్టీలో నాయకులు లేరు, కార్యకర్తలు లేరు, ఎవ్వరూ లేకున్నా కానీ పిఆర్పి పార్టీ టికెట్ తీసుకొచ్చుకొని తెలంగాణలోనే మొట్టమొదటి ఎమ్మెల్యేలా గెలిచి మన పద్మశాలిల ఒక ఉన్నతిని కాపాడినటువంటి మహోన్నతముడు ఈరవత్రి అనిల్ గారు ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అంతటితోటి ఆగకుండా ఇంకా ముందుకెళ్ళి ఆనాటి రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో చోటు కోసంకు ఉండే ఆ మంత్రివర్గంలో చోటు దక్కకపోయినా మన ప్రభుత్వ వీపుగా ఉండి మన పద్మశాలిల ఒక ఉన్నతిని అసెంబ్లీలో గట్టిగా ఇనిపచ్చినటువంటి వ్యక్తి మన ఈరవత్రి అనిల్ గారని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఆనాడు మంత్రి పదవి మిస్ అయిందచ్చు, ఈనాడు మిస్ కాదని, ఈనాడు త్వరలో మీకు మంత్రి వర్యులు అవుతారని ఈ సభాముఖంగా మా మార్కండేని సాక్షిగా మీకు ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే అది ఏ విధంగా జరుగుతుంది, ఎమ్మెల్యే ఎలక్షన్లు లేవు కదా, ఏ విధంగా జరుగుతుంది మీరు అనుకుంటున్నారేమో. త్వరలో నిజామాబాద్లో 2 ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతాయి. ఒకటి స్థానిక సంస్థల ఎలక్షన్లు, రెండవది పట్టభద్రుల ఎలక్షన్లు త్వరలో ఉంటాయి. ఏదో ఒక టికెట్ తీసుకొచ్చుకొని మన అనిల్ అన్నను, ఈరవత్రి అనిల్ అన్నను ఎమ్మెల్సీగా గెలిపిస్తే మన యనుమల రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో చోటు దక్కుతుంది. దానికి మన పద్మశాలి అందరము కలిసికట్టుగా నీ వెంట నడుస్తాం. నువ్వు ముందటుండి మా పద్మశాలి ఐక్యతను మరింత పటిష్టం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు నువ్వు టికెట్ తీసుకున్నప్పుడు నీ ఎంబట అందరం పద్మశాలిలో ఉన్నాం, ఈనాడు కూడా నీ ఎంబట ఉంటాం ఖచ్చితంగా. ఎందుకంటే ఈరవత్రి అనిల్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. ఇవాళ క్యాంప్ ఆఫీస్లో పోతే నేను తెలంగాణలో ఉన్న పద్మశాలీలు అందరూ ఎవరు అయినా టైం తీసుకొని పోవాలా, కానీ అనిల్ అన్న డైరెక్ట్గా పోతాడు. ఏ గన్మెన్ కానీ ఏ పిఏ కానీ ఆపకుండా డైరెక్ట్ అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్ పోయే ఏకైక వ్యక్తి, పద్మశాలి వ్యక్తి ఈరవత్రి అనిల్ గారని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అది ఆ రకంగా రాజకీయంగా ఎదుగుతూ మరి పద్మశాలిలను కూడా ఎదగాలని, పద్మశాలిలను కూడా రాజకీయంగా ఎదగడానికి మీరు కారకులు అవ్వాలని, మీరు ముందు ఉండాలని, ముందుండి నడిపించి రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో మన వంతు ఆనాడు 3 కార్పొరేటర్లు ఉండే, ఈనాడు 10 మంది కార్పొరేటర్లకు మించకుండా మీరు దాన్ని ఎదుగుదలకు కారకులు మీరే కావాలని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్న జనసంఖ్య 40,000 జనసంఖ్య పద్మశాలీలు, మనకున్న తరపాలు 15 తరపాలలో మనదే ఉన్నది. ఓటర్ లిస్టులో చూస్తే ఒక్కొక్క డివిజన్లో 5,000 నుంచి 6,000 ఓటర్ లిస్టు ఉంటే అందులో పద్మశాలీలు 3,000 నుంచి 4,000 ఓటర్ లిస్టు 15 డివిజన్లలో ఉన్నది. ఆ 15 డివిజన్లలో ఎవరెవరు నాయకులు ఉన్నారో మీరు దగ్గరుండి దాన్ని చేస్తే అందులో 10 టికెట్లు కార్పొరేటర్లు తీసుకొచ్చే బాధ్యత మీది, గెలిపించుకునే బాధ్యత మా అందరి అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై మార్కండేయ, పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత, అనిల్ అన్న నాయకత్వం, అనిల్ అన్న నాయకత్వం. తన విద్యాభ్యాసం పూర్తి కాగానే అమెరికాలో ఉద్యోగము వ్యాపారాలు చేసుకొని ఇంతటితో నా పని పూర్తి కాలేదని భావించి నేను పుట్టిన జన్మభూమిలో నాలాంటి యువకులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి ఐటీ కంపెనీ ప్రారంభించి చాలామంది యువకులకు ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి మన అనిల్ అన్న గారని శ్రీనివాస్ గారు తెలిపినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత భీమార్తి రవి గారు పట్టణ పద్మశాలి సంఘం మాజీ ఉపాధ్యక్షులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. దత్తాత్రి గారికి మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి మనం ఏ పద్మశాల కార్యక్రమం పెట్టినా కానీ మేము ముందున్నామని చెప్పి వచ్చేసినటువంటి మాజీ జిల్లా అధ్యక్షుడు గడుగు గంగన్న గారికి, అలాగే కేశవ వేణు గారికి నగర అధ్యక్షులు మరియు మాజీ అధ్యక్షులు ఎస్ఆర్ సత్యపాల్ గారు, అమృతాపూర్ గంగాధర్ గారు మాజీ అధ్యక్షులు, మాజీ జనరల్ సెక్రటరీ మహేష్ గారు, బిల్లా మహేష్ గారు మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి పద్మశాలి సోదరులు తరపు అధ్యక్షులు అందరికీ పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాన్ని పిలవగానే
మీరు అందరూ వచ్చేసి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ తరపు అధ్యక్షులకు మరియు కార్యవర్గ సభ్యులందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పటి వరకు శ్రీని గారు చెప్పారు, అలాగే దత్తన్న గారు చెప్పారు. దాన్ని చూతా తప్పకుండా దాన్ని పాటించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జై మార్కండేయ, జై పద్మశాలి. సభకు నమస్కారం. నేటి ముఖ్య అతిథి మన పద్మశాలి ముద్దుబిడ్డ, ఖనిజాభివృద్ధి చైర్మన్గా బాధ్యత చేపట్టి మనందరి ద్వారా సన్మానం పొందడానికి వచ్చినటువంటి గౌరవనీయులు అనిలన్న గారికి, అలాగే మాజీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గడుగు గంగన్న గారికి, కేశవ వేణు గారికి, మరియు మాజీ పట్టణాధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులైనటువంటి మన పద్మశాలి మరో బిడ్డ అమృతపూర్ గంగాధర్ గారికి, మరియు నాతోటి కార్యవర్గం నుండి అధ్యక్ష వహించినటువంటి సత్యపాల్ గారికి, మరి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి తరపు అధ్యక్షులు, తరపు నుంచి చేసినటువంటి కార్యవర్గ సభ్యులు, మరియు పద్మశాలి కుల బాంధవులందరికీ, ప్రెస్ మిత్రుల విషయాలు అన్నగారికి క్లుప్తంగా చెప్పాల్సిందే కనుక నేను మీ ముందరకు రావడం జరిగింది. అన్నగారు ఏం జరిగినా మేము ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారమే కొండలక్ష్మణ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫున పోవడం జరుగుతున్నది. దానిలో భాగమైన ఈ కమిటీని ఓన్లీ పద్మశాలి అభివృద్ధి కోసము రాజకీయంగా ఫస్ట్ ఎదగడానికే మేము ముందు దీనికి రాజకీయమైన పార్టీ జరుగుతున్నాము. ఏం జరిగినా మనకు 8 సీట్లు ఖచ్చితంగా గెలిచే సీట్లు ఉన్నాయి. ఒకవేళ మనం అందరం ఒకటైతే మేమందరం గ్రాఫ్ వేసినాము. గంగన్న ఇంతకుముందు అధ్యక్షుడు ఉన్నప్పుడు వేసింది, గ్రాఫ్ పోయింది. ఇప్పుడు గ్రాఫ్ తయారు చేస్తున్నాం. 8 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాయి. మీరు ఆ సీట్లు మాకు ఇప్పిస్తారా, ఏం చేస్తారో మేము గెలిపి చూపిస్తాం. ఈసారి 8 పద్మశాలి 8 మంది కార్పొరేటర్స్ ఈసారి కార్పొరేషన్లు ఉండాల్సిన అవసరం మనకు ఉన్నది కనుక మనమందరం దానికి కంకణబద్ధులమై ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్తో పోయినట్టయితే మనకున్నటువంటి జనాభా మన సంఖ్య ప్రకారం, మన ఓటర్ల సంఖ్య ప్రకారం 8 మంది కార్పొరేటర్లు ఉండాలా. 8 మంది కార్పొరేటర్లు ఖచ్చితంగా ఉంటారు. దానికి కూడా ప్లానింగ్ ఉన్నది. ఏ ఏరియా ఎట్లా ఏం కాదని మొత్తం మ్యాప్ మా దగ్గర ఉన్నది. ఆ మ్యాప్ అంతా మేము తయారు చేసి ముందెడుకున్నాం కనుక దానికి ఒకదానికి చేయింది. రెండో విషయం ఏంటంటే, మేము మీ దగ్గరికి వచ్చాం, మీరు విప్పున్నప్పుడు ఒక బస్సు తీసుకొని వచ్చినాం గంగన్న గారి నాయకత్వంలో చందాల కోసం. ఆ ల్యాండ్ అట్లా అన్నది ఇప్పటి వరకు కనుక మీరు స్పెషల్ ఫండ్ కింద హైదరాబాద్ ఏదైతే సామాజిక భవనాలకు ఏదైతే ఇచ్చిండ్రో అదే పద్ధతి లోపల మాకు కూడా ఒక 2 నుంచి 2.5 లక్షలు ఇచ్చిండ్రు. 1 కోటి కోటిన్నర ఇస్తే ఏం కాదన్న నడమంతరం అయిపోతుంది పని. పైసలు కూడా ఇప్పుడు ఏంటంటే అక్కడిక్కడ వసూలు చేసిండ్రు. మళ్ళీ చందాలకు పోతే కష్టమవుతుంది. 2 నుంచి 2.5 కోట్లు మీరు ఇచ్చినట్టయితే కింద సెల్లార్ వస్తుంది, దానికి కొద్దిగా కింద ఉన్నది, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వస్తుంది. మీరు ఒక 2 నుంచి 2.5 కోట్లు స్పెషల్ గ్రాంట్ కింద మాకు మన సామాజిక భవనాల లోపల నిజామాబాద్కి ఇచ్చినట్టయితే మీ పేరు ఎల్లవేళలా ఉంటుంది. మరి మేము కూడా ఏమనుకుంటున్నామంటే, ఇప్పుడు భూసీని చెప్పినట్టు కూడా రాబోయే రోజులలో మన జనాభా ప్రకారము మనకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దాన్ని గుర్తిస్తారు కనుక మనం కింద నుంచే పైకోతులేం, మీద ఎట్లా కూస్తారు, కిందనే తయారైపోతులేం, మనం మీద ఉందరు కనుక ముందు తయారై కావడానికి మీరు సిద్ధంగా అండి. ఎమ్మెల్సీగా అయితే ఎమ్మెల్యేలకు వెళ్ళి ఉంటుందా, ఎక్కడికి వెళ్ళి ఉంటారు, లేకుంటే స్థానిక సంస్థలకు వెళ్ళి ఉంటారా, లేకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇప్పుడు గ్రాడ్యుయేట్స్కి వెళ్ళి ఉంటారా, మీరు తయారు కానీ దానికి ఆల్రెడీ మేము ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నామని ఒకసారి అనుకునే మొన్న మీరు ఎంపీకి ట్రై చేసినప్పుడు సత్యపాల్ గారు ఉన్నారు. అంత ఒక ప్లాన్ తయారు చేసింది. మేము కనీసం ఒక 50 లక్షల ఫండ్ 50 లక్షల ఫండ్ ఇవ్వాలా, ఆయనకు ఎంపీ టికెట్ తెచ్చుకుంటే మేము జమ్మటి ఉండాలని చెప్పి మేము ప్లాన్ కూడా తయారు చేసినాం. కానీ అది అదృష్టమో మనకు ఇక కలిసి వస్తూ లేదు. రాజకీయంగా మీ ఆధ్వర్యం లోపల మాకు కలిసి వస్తాయని కోరుకుంటూ, అట్లాగే సామాజిక భవనాలకు కూడా అన్ని పెండింగ్ ఉన్నాయన్న మేమున్నప్పుడు ఆ సామాజిక భవనాలకు కూడా మొత్తం మీరు ఫండ్స్ ఇప్పింది. ప్లస్ లోకల్ లోపల నాయకులైన వారు మా వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా లాస్ట్ టైము 9 డైరెక్టర్ పదవులు ఇందులో టెంపుల్స్లలో నేను మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేసిన, ఒక టెంపుల్కి చైర్మన్ చేసిన. అది ఒకళ్ళకి అధికారం వస్తే సత్యపాల్ కూడా పెద్ద పోస్ట్ వచ్చింది. మీరు అదే పద్ధతి ప్రకారం కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ లాంటి పద్మశాలి నాయకులకు, కార్యకర్తలకు
ఈ టెంపుల్లో లోపల రేపటి రోజు కూడా ఓ 9 నుంచి 10 స్థానాలు ఇవ్వాలని నుడాలో కూడా ఇద్దరు ఉండింది. నుడాలో డాక్టర్ శివప్రసాద్ గారు, కూరపాటి రమేష్ గారు. ఆ రకంగా ఆ పద్ధతిలో ఎందుకోసం అంటే మన ఓట్లు ఉన్న మన ఓటు బ్యాంక్ ఉన్నది కనుక ఓటు బ్యాంక్ ప్రకారం మనం అడుగుతున్నాము. ఏం జరిగినా మీ నాయకత్వంలో జరగాల, మా గంగా నాయకత్వం జరగాలి. మీరిద్దరు ఇప్పుడు కీలకమైన పాత్ర పోషిస్తారు కాంగ్రెస్ పార్టీ లోపల కనుక ఈ విషయాన్ని గుర్తుంచుకుంటారని దానికి మా గడుగంగా అయితే ఎప్పుడు మనం పట్టుంటాడు. అదేను తనైతే ఎప్పుడు ఏమైనా మా మీటింగ్లలో ఇంతమంది ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎప్పుడు చేసినప్పుడు తనని మనం పిలుస్తాం, మన ఇంటి వాళ్ళు లెక్క అన్నట్టు. కనుక తన కూడా సహాయ సహకారాలు మనకు ఉంటాయని కోరుకుంటూ, అలాగే రాబోయే రోజులలో కూడా మనము రాజకీయంగా ఎదగడానికి మాత్రమే ప్రయత్నం చేద్దామని, దీనికి నిర్దిష్టమైన ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. జై మార్కండేయ, జై పద్మశాలి. జై పద్మశాలి. నేడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి అడగగానే సమయం ఇచ్చిన మా తమ్ముడు గారైన వీరవతిని అనిల్ అన్నగారికి, అదేవిధంగా సభా అధ్యక్షుడైన మా కొండలక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ చైర్మన్ పెంటన్ దత్తాత్రి గారికి, అదేవిధంగా మా కొండలక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ సభ్యులకు, అదేవిధంగా మాజీ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులైన అమృతపూర్ గంగన్న గారికి, అదేవిధంగా మాజీ డీసీసీ గడుగు గంగన్న గారికి, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కేశవేణు తమ్ముడు కేశవేణు గారికి, అదేవిధంగా మాజీ మా పట్టణ పద్మశాలి కమిటీ సభ్యులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన 67 తరఫా అధ్యక్షులు, కార్యవర్గులు, సభ్యులందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మా కొండలక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి, మాజీ పట్టణ పద్మశాలి సంఘం తరఫు నుంచి మీకందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మేము గతంలో టీఆర్ఎస్ పార్టీలో చురుకుగా మా కమిటీ మొత్తం పనిచేయడం జరిగింది. దానికి అనుగుణంగా మేము సంఘాలకు గతంలో ప్రతి సంఘానికి 10 లక్షలు ఇప్పించడం జరిగింది. అందులో ఒక 5 లక్షలు మొన్న ఇప్పించడం జరిగింది. అందులో కొంతమందికి ప్రొసీడింగ్స్ వచ్చాయి, కొంతమందికి ప్రొసీడింగ్స్ రాలేవు. కాబట్టి ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది, దాన్ని ఏమన్నా ఇబ్బంది పెడతారని మాకు భయం ఉన్నది. కాబట్టి అలాంటి ఇబ్బంది కార్యక్రమాలు చేయకుండా వారికి ఏదైతే ప్రొసీడింగ్స్ వచ్చినాయో వారికి ఇప్పిస్తే చాలా బాగుంటుందని ఈ వేదికపై నుంచి మీకు విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా గతంలో కళ్యాణ మండపం కోసం 1 కోటి రూపాయలు, మన పద్మశాలి హాస్టల్ కోసం 1 కోటి రూపాయలు, మార్కండేయ మందిరం కోసం 25 లక్షల రూపాయలు, అదేవిధంగా మన మినీ కళ్యాణ మండపానికి 1 కోటి రూపాయలు, అదేవిధంగా ప్రతి తరఫాకు 2 పర్యాయాలు 5 లక్షలు మా పాత కమిటీ ద్వారా టీఆర్ఎస్ పార్టీ గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఈ 5 సంవత్సరాల్లో మా పద్మశాలకు మీరు దగ్గర తీసుకుంటే ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాలకు మా పద్మశాలిల ఓట్లన్నీ మీ పార్టీకి వేయడానికి మేము కృతనిశ్చయంతో పూనుకుంటామని కూడా మీకు హామీ ఇస్తున్నాం. ఎందుకంటే మా పద్మశాలిలకు రాజకీయ యోగం లేదు. కాబట్టి తమ్ముడు అనిల్ గారు గతంలో నిలబడడం జరిగింది, ఓడిపోయాడు. వారు ఆ ప్రభుత్వంలో విప్పుగా ఉండడం జరిగింది. ఇప్పుడు నిజామాబాద్ ఆయన కోరుకుంటున్నాడు. నేను గతంలో కూడా మానాల మోహన్ రెడ్డి గారికి, కేశవేణు గారికి, సారిపి నందాన్ గారికి అందరికీ విన్నవించుకున్నాం. మా అనిల్ భాయ్ సాబ్కు మీరు ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి, గెలిపించే బాధ్యత మాది. మా పద్మశాలిల గురించి మీరు భయపడకండి. ఎంపీ కోసం కూడా చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవత్తు వారికి టికెట్ రానందున మేము చాలా నిరుత్సాహపడ్డాం. వారు గుర్తించి వారికి ఇప్పుడు ఖనిజ సంస్థ చైర్మన్ ఇచ్చినందుకు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా నిజామాబాద్ కార్యవర్గానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి మా కార్పొరేషన్ ఎలక్షన్లో మా పద్మశాలి సోదరులకు, సోదరి మనులకు మీరు కార్పొరేటర్ టికెట్లు ఇప్పియండి. వేదిక మీద ఉన్న కాంగ్రెస్ నాయకులందరికీ నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. కాబట్టి మీరు ఇప్పిస్తే గెలిపించుకునే బాధ్యత ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి భుజస్కంధాల పైన ఉంటుంది. ఈ మీటింగ్కి వచ్చిన పద్మశాలి సోదరులకు ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద స్టేజ్ మీద మీకు విన్నవించుకుంటున్నాను. మా పద్మశాలకు రాజకీయ యోగం కల్పించండి. మేము ఎన్నంటుంటాం. ఎందుకు గతంలో ఈరవతిని అనిల్ గారిని గెలిపించాం, చిల్వేరి లలిత గారిని కూడా గెలిపించడం జరిగింది. అదేవిధంగా జడ్పీటీసీగా మన గంగన్న గారిని కూడా వారి వైఫ్ను కూడా గెలిపించడం జరిగింది. కాబట్టి రేపు రాబోయే జడ్పీటీసీలో మాకు చైర్మన్గా గంగన్న గారిని గుర్తించండి. అదేవిధంగా రాబోయే కార్పొరేషన్లో మా పద్మశాలిలను గెలిపించుకుంటాం. మాకు చైర్మన్గా
మా పద్మశాలీలకు మీరు సహకరిస్తే ఖచ్చితంగా కార్పొరేషన్లో మీకు 100% మేము సహకరిస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నాము. ఎందుకంటే గతంలో నేను కూడా కార్పొరేటర్గా నిలబడ్డాను, 13 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. నా చైర్మన్ పదవి కోసం ఆశలో ఉండింటి, నా అదృష్టం బాగలేకనే ఓడిపోవడం జరిగింది. కాబట్టి నేను రేపటి ఎలక్షన్లో కూడా చైర్మన్ రేస్లో ఉన్నాను. కాబట్టి మీరు మా పద్మశాలికి సహకరిస్తే మేము కూడా ఆలోచనలో పడి ఏం ఆలోచిస్తాం మా పెద్ద మనుషులతో ఆలోచించి మేము కూడా సహకరించడానికి మీకు ముందడికి వస్తామని కూడా ఈ స్టేజ్ మీద ఉండి మీకు హామీ ఇస్తున్నా. కాబట్టి మీరందరూ దయచేసి మా పద్మశాలీలను గుర్తించండి. మా పద్మశాలీలు ఇప్పటి వరకు గతంలో టీఆర్ఎస్ కోటేశారు, మొన్నటి పర్యాయంలో బీజేపీ కోటేశారు. రేపు రాబోయే పర్వంలో కాంగ్రెస్ కేపిచ్చే బాధ్యత కూడా మా భుజ స్కంధాల పైన ఉంటుందని మీకు హామీ ఇస్తూ ఇట్టి సమయం కల్పించినందుకు కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై మార్కండేయ, జై పద్మశాలి. జై మార్కండేయ, జై పద్మశాలి. మన యొక్క పద్మశాలి ముద్దుబిడ్డ మాజీ శాసనసభ్యులు, మాజీ విప్పు మరియు ఇప్పుడు తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఎన్నికై నియమితులై పెద్దలు ఈరవత్రి అనిల్ గారిని మన యొక్క కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి సంఘం తరపున ఇక్కడికి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసిన మన కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ చైర్మన్ అయిన శ్రీ పెండం దత్తాత్రి గారికి మరియు మన యొక్క పద్మశాలి ముద్దుబిడ్డ ఈరవత్రి అన్నగారికి మరియు మన కులంలో పుట్టకున్నా కానీ ఎప్పుడు మీ వెంటే ఉంటా అని ఏ పద్మశాలి మీటింగ్లో, ఏ సమావేశంలో, ఏ పెళ్లిలో చూసినా మనకు కనిపించే మా యొక్క కాంగ్రెస్ టైగర్ అయిన మా యొక్క గడుగు గంగన్న గారికి మరియు మా యొక్క మిత్రుడు స్నేహితుడైన కాంగ్రెస్ని ఎప్పటికీ నమ్ముకొని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులైన కేశవ వేణు గారికి మరియు ఈ సభ వేదిక మీదున్న ఆశీస్సులైన పెద్దలందరికీ పేరు చెప్పలేదని ఎవరు కొద్దిగా నారాజు ఉండకండి. మన సత్యపాల్ గారికి, బిల్లా మహేష్ గారికి ముఖ్యంగా పిలువగానే కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫున మిమ్మల్ని పిలువగానే ఈ యొక్క పట్టణంలో ఉన్న 66 తరఫు అధ్యక్షులు ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క సమావేశానికి మాకు శుభాకాంక్షలు తెలిపినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా నా యొక్క అభివందనాలు. ఇంతకుముందు మన యొక్క అభివృద్ధి కమిటీ చైర్మన్ అయిన పెంటం దత్తాత్రి గారు చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మన యొక్క బోర్ఎంపీ గ్రామం పాంగ్రా దగ్గర మనం 3000 స్థలం గదాలు ఉన్నాం. అప్పుడు నేను పట్టణాధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఆ స్థలాన్ని కొనుగొని కొన్ని సమస్యల వలన కొంతమంది మనకు డబ్బులు ఇవ్వకుంటే అప్పులు తీసుకొచ్చి మనం ఆ యొక్క స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. కాల పరిమితి ముగిస్తున్నది కాబట్టి ఆ బాకీని కట్టడానికి మనము ఒక 1000 గజాలు అమ్మడం జరిగింది. కానీ పోయిన ఎలక్షన్లో మన యొక్క అపోజిషన్ వాళ్ళు దాన్ని అపనిందేసి ఆ 2000 గజాలు కూడా అమ్మిండని అపనిందేసిన ఘనత కూడా వాళ్ళకే దక్కుతుంది. నేను మార్కండే సాక్షిగా చెప్తున్నా, అక్కడ మనకు 2100 గజాలు ఇప్పటికీ పాంగ్రాలో మనకు ఉన్నదని కూడా మీకు తెలియజేస్తున్నాను. కొండ లక్ష్మణ్ బాపూజీ కళ్యాణ వేదిక అని కూడా రిజిస్ట్రేషన్ చేయబడింది ఆ యొక్క స్థలాన్ని. అది ఎవ్వరికి కూడా అమ్మటానికి వీలు లేదు. అందులో ముఖ్య సభ్యుడుగా మన యొక్క పెద్దలు ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అయిన ఈరవత్రి అనిల్ గారు కూడా మన యొక్క స్థలానికి 2 లక్షల రూపాయలు కూడా మనకు ఆ రోజు దానం మన యొక్క అభివృద్ధి సంస్థకు రాసిండు, విరాళంగా ఇచ్చిండు. కాబట్టి మనము ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం పోయిందో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం అందరం కలిసి, నేను సత్యపాలు, బిల్లా మహేష్ గారు అందరం కలిసి మనం ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు ₹1 కోటి శాంక్షన్ చేశారు.
ఆ ₹1 ఈ యొక్క కళ్యాణ మండపానికి ఉపయోగించకుండా ఇది ఎక్కడ అమృతపూర్ గంగాధర్కు పేరు వస్తుంది, ఇది కాంగ్రెస్కు చెందుతుందని చెప్పేసి దాన్ని డైవర్ట్ చేసి మార్కండేయ మందిర్కి డైవర్ట్ చేశారు. అది ఇటు రాలే అటు రాలే, మన వెనుకకి వెళ్ళిపోయింది ఆ ₹1. కాబట్టి మన పెద్దలు ఇప్పుడు పిల్ల మహేష్ గారు చెప్పినట్టు మా యొక్క అధ్యక్షులైన కొండ లక్ష్మణ్ ప్రాభూతి అభివృద్ధి సంస్థ చైర్మన్ అయిన పెంటన్ దత్తాత్రి గారు చెప్పినట్టు మన సత్యపాల్ గారు చెప్పినట్టు పెద్దలందరి అభిప్రాయము మా యొక్క యువజన నాయకుడు గంగరాజు గురుగా ఇప్పుడు ఆ యొక్క విన్నపం ఇచ్చిండు. మీరు అన్నగారు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీకు సీఎం గారు చాలా దగ్గర, మీకు తోడ్పాటుగా మా గడువు గంగన్న ఉన్నాడు, మా కేశవేనని ఉన్నాడు, నేను కూడా మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాం మేమందరం. మీరు ఎట్టి పరిస్థితిలో మీ పీరియడ్లో ఈ యొక్క 6 నెలల లోపల ఆ యొక్క కళ్యాణ మండపానికి మీరు మహేష్ చెప్పినట్టు 2.5 కాకుండా ఒక 2 కోట్లు మీరు శాంక్షన్ చేపిస్తే నేను 100% ఆ యొక్క కళ్యాణ మండపాన్ని కట్టిన తర్వాతనే నేను తుది శ్వాస ఇస్తాను కూడా మీ ముందు శపథం చేస్తున్నా. ఎందుకంటే నా యొక్క కళ ఏముండే అంటే మార్కండేయ మందిర్ ముందట ద్వారం కట్టేది నాకు షోకుండే, అది మందిరానికి నేను అది కంపల్సరీ కట్టాలని కోటగలిలో ద్వారం కట్టిన, అది ఒక కళ నెరవేరింది. నా రెండో కళ ఏంటంటే నిజామాబాద్లో కళ్యాణ మండపం పద్మశాలి లేదు కాబట్టి ఆ యొక్క కళ్యాణ మండపం 100% నిర్మించడానికి మీ యొక్క తరఫా అధ్యక్షులు నా యొక్క పెద్దలు ఈరోజు అలీ గారు, గడుగు గంగన్న, మా కేశవేణి గారు కూడా రాబోయే కాలంలో గడుగు గంగన్నకు కేశవేణుకు మంచి పోస్ట్ వచ్చేది ఉన్నది. కాబట్టి మీ సహకారం కూడా మాకు ఉండాలా, మిమ్మల్ని ఎప్పటికీ మేము మర్చిపోం. కాబట్టి నిజామాబాద్లో 6 నెలల లోపల కళ్యాణ మండపం నిర్మాణం చేయడానికి మీ వంతు మీరందరూ కృషి చేయాలని నేను కోరుతున్నా. మనం కళ్యాణ మండపం అది సురు చేసినాకనే మనం గల్లేసుకొని పద్మశాలిలం అనేది ఐక్యత చూపిద్దామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన కొండ లక్ష్మణ్ అభివృద్ధి కమిటీ తరఫునే ఈసారి పట్టణ అధ్యక్షుడు ఒక్కోలే నిల్చుంటారు. పోయినసారి పొరపాటున మన ప్యానల్ నుండే 2 నిల్చుండి మనం ఓడిపోయినాం. కాబట్టి ఈసారి మీ అందరినీ పిలిచి ఎవరైతే సమర్థుడు ఉంటాడో అతన్నే పట్టణ అధ్యక్షుడిగా నిల్చున్న పెడతామని చెప్పి మీ ముందు నేను తెలియజేస్తున్నాను. ఇది నేను నిల్చుంటాను కాదు, ఈ యొక్క సంఘానికి సేవ చేసి మన పద్మశాలిలను ముందుకు నడిపించే వ్యక్తి ఎవరైతే ఉంటారో వారినే మనం నిర్ణయిద్దాం. ఇది ఆదాయం కోసం కాదు, అలా ఏదో పెద్ద పెద్ద ఏమైనా పూలదండలు దొరుకుతాయని కాదు, కానీ మన పద్మశాలిలను ముందుకు నడిపే వ్యక్తే మన పట్టణాధ్యక్షుడిగా ఉండాలా. ఇప్పుడు వాళ్ళు ఉన్నోళ్ళని నేను విమర్శించదలుచుకోలే, మనమైతే మన ప్యానల్ నుండి ఒకే ఒక వ్యక్తి సార్ నిల్చుంటాడని మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఇప్పుడు మన బిల్లా మహేష్ గారు చెప్పినట్టు మన పట్టణంలో మనము 45,000 జనాభా ఉన్న మన పద్మశాలిల సంఖ్య, మన ఐక్యమత్యం ఉండదు. మన ఒక కార్పొరేటర్ నిల్చుంటే ఇంకో పార్టీకి వెళ్ళి ఇంకో పద్మశాలి నిల్చుంటాడు. ఆ విధంగా ఉండకుండా ఈసారి ఏ కార్పొరేటర్ అయితే పద్మశాలి మొదలు డిక్లేర్ చేస్తారో ఏ పార్టీ నుండి అయితే వాళ్ళు ఇంకొకళ్ళు పద్మశాలిలు అక్కడ నిల్చోవద్దని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే కాంగ్రెస్ తరఫున మా యొక్క ఈరవత్రి అన్నగారి ద్వారా మా కేశవేలు గారు పట్టణాధ్యక్షుడు కాబట్టి అతని ద్వారా గడుగు గంగన్న సహాయంతో మనకు 10 మందికి కార్పొరేటర్లు కాంగ్రెస్ తరఫున నేను ఇప్పిస్తా అని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనం అందరం కలిసికట్టుగా 10 మంది కార్పొరేటర్లు గెలిస్తే సత్యపాలు చెప్పినట్టు మన కంపల్సరీ మేయర్ కూడా అడిగే హక్కు మనకు ఉంటుంది. కాబట్టి మనం కంపల్సరీ పద్మశాలిలు అనేది కాంగ్రెస్ వైపు ఒకసారి చూడండి. ఇప్పుడు ప్రతి దగ్గర ఏం చెప్తున్నారంటే పద్మశాలిలు కాంగ్రెస్ తరఫున లేరు, అందరూ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు, మీకు ఫండ్స్ ఇయ్యమని చెప్తున్నారు. కాబట్టి దయచేసి చెప్పింది చేసేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 6 పథకాలు ఎప్పుడైతే ఎన్నికలలో 6 పథకాలు ప్రకటించినామో 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు ఇలా అమలు చేసిన ఘనత అంటే కాంగ్రెస్ పార్టీదే. కాబట్టి ఇప్పుడు రుణమాఫీ చేసినాం,
జీరో బిల్, కరెంట్ బిల్ ఉచితమే ఉన్నది, ఉచిత మహిళల బస్సు. ఇప్పుడు 5 లక్షల ఆరోగ్యశ్రీ ఉంటే దాన్ని 10 లక్షలు చేసిన ఘనత కూడా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే మా యొక్క గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టిన ఘనత కూడా కాంగ్రెస్ దే. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తే ఈ యొక్క గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయలు 6 నెలల లోపలనే దాన్ని అమలు చేస్తున్నామంటే అది కాంగ్రెస్ ఘనత. కాంగ్రెస్ చెప్పిందంటే చేసి చూపిస్తుంది. ఈ అల్లికల్లు పార్టీలు అస్తైపోతాయి. దయచేసి పద్మశాలి సోదరులకు విన్నపిస్తున్నా, కంపల్సరీ ఒక్కసారి మీరు కాంగ్రెస్ వైపు రండి, కాంగ్రెస్ ను ఆదరించండి. కాంగ్రెస్ మీకు మంచిగా ఇట్లా సంఖ్యలు పెట్టుకొని చూసి మీకు అందరికీ సహాయ సహకారాలు అన్ని అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై జై పద్మశాలి, జై మార్కండేయ, జై కాంగ్రెస్. జై పద్మశాలి. కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అయిన పెద్దలు మా అన్నగారు వీరవత్రి అనిల్ అన్నగారికి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న పద్మశాలి సోదరులందరికీ మరియు ఇటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధ్యక్షులు నిమాద్రి అన్న గారికి, అమృతపూర్ గంగాధర్ గారికి, అలాగే బిల్ల మహేష్ గారికి, ఎస్ఆర్ సత్యపాల్ గారికి, వేదికను అలంకరించిన ప్రతి ఒక్క సోదరుడికి అందరికీ నన్ను ఇక్కడికి ఆహ్వానించి గౌరవించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు గడుగు గంగాధర్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అందుకు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్న గారు పద్మశాలి కులంలో పుట్టడము పద్మశాలి అందరికీ గర్వకారణము. ఎందుకంటే ఆయనంత మంచి మనిషిని, ఆయనంత నిస్వార్థ పరుణ్ణి నేను రాజకీయాలలో ఎప్పుడు కూడా చూడలేదు. ఆయన ఒక్కసారి మాట ఇచ్చిందంటే ఎవ్వరు కూడా ఎంత ప్రలోభ పెట్టినా, ఎంత డబ్బులు ఇద్దామని ప్రయత్నించిన ఆయన లొంగడు. మాట ఇచ్చిన దాని మీదనే ఆయన నిలబడి ఉంటాడు. అటువంటి వ్యక్తి నేను చాలా దగ్గరగా చూసిన అతన్ని. ఒకసారి ఒక వ్యక్తికి నేను ఈ చైర్మన్ చేస్తా అంటే ఆ వ్యక్తికే చేస్తాడు, కానీ ఇంకొకరు ఏదైనా ప్రలోభ పెడితే ఆయనను మార్చి మళ్ళీ వేరే వాళ్ళని తీసుకునే ప్రసక్తి ఆయన చేయడు. అటువంటి మంచి వ్యక్తి మన పద్మశాలిలందరికీ సుపరిచితుడు. నాకు అనిల్ అంటే ఎంతో గౌరవము. ఆయన నిజాయితీ, ఆయన చూపించే రాజకీయంలో ఆయన చతురత. ఒక సబ్జెక్టు తీసుకుంటే ఆ సబ్జెక్టు మీద అనర్గళంగా 1 గంట సేపు కూడా మాట్లాడగలుగుతాడు ఆయన. అంత మెమరీ పవర్ ఉన్నది. ఆ సబ్జెక్టు మీద కూడా అంత ఆలోచన విధానం ఉన్నది. కాబట్టి ఈరోజు ఆయనకు మీ అందరూ సన్మానం చేస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంతకుముందు పద్మశాలి కుల సోదరులందరూ కలిసి పలు రకాల విషయంగా కాంగ్రెస్ పార్టీ ఆదుకోవాలని చెప్పినందులో మొదటి భాగంగా మా ఎస్ఆర్ సత్యపాల్ అన్న గారు ఒక చిన్న మాట అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే ప్రొసీడింగ్స్ ఇచ్చి అందరికీ 5 లక్షలు ఇచ్చారని చెప్పింది. కానీ అవి అడ్డగోలు అయిన ప్రొసీడింగ్స్. అవి నిధులు లేకున్నా కానీ ఆ ప్రొసీడింగ్స్ ఓట్ల కోసము అప్పటి ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి అవి ప్రొసీడింగ్స్ బుట్ట దాఖలు ఎప్పుడో అయిపోయినాయి. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడే అయిపోయినాయి. ఎందుకంటే అక్కడ నిధులు లేకున్నా కానీ మీ ఓట్ల కోసము ప్రతి కుల ఓట్లు అంటే 300 కాపులకు ఇచ్చారు, పద్మశాలికి ఇచ్చారు, కుర్మలకు ఇచ్చారు, అందరికి ఇచ్చారు. కానీ అందులో నిధులు లేవు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మన పద్మశాలిగా ఏవైతే భవన సముదాయాలు ఉన్నాయో ప్రతి ఒక్కరు మళ్ళీ ఒక అప్లికేషను 22 అన్న గారికి ఇవ్వండి. ఖచ్చితంగా ఆయన ద్వారా మనం నిధులు సమకూర్చుకొని ఇలాంటి బిల్డింగ్లు ఎన్నో కట్టుకుందామని నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఆయన ఇచ్చిన ప్రొసీడింగ్స్ మేమేదో పుట్ట దాఖలు చేసామని చెప్పి దయచేసి అనుకోవద్దు. నిధులు లేకుండా ఇచ్చింది కాబట్టి దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీని దుష్ప్రచారం చేసి మా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేయకండి, మా అన్నగారికి చెప్తున్నా. అలాగే పద్మశాలి సోదరులు నిజామాబాద్ నగరంలో 40-45 వేల మంది ఉన్నారు.
ఓటర్స్ ఖచ్చితంగా మీకు నిజామాబాద్ నగరంలో పలు కార్పొరేషన్లలో కానీ పలు గుడిలలో కానీ చైర్మన్స్ కానీ నోడాలో కానీ మార్కెట్ కమిటీలో కానీ ప్రతి ఒక్కరికి డైరెక్టర్లు గానో అధ్యక్షులు గానో అవకాశం ఖచ్చితంగా కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ. దీనికి అనిలన్న సహకారం కూడా ఉంటుంది. ఎందుకంటే రేపు ఏ ఒక్క సపోజ్ రేపు మేయర్ ఎలక్షన్స్ ఉంటే కూడా మేయర్ ఎలక్షన్స్లో కూడా అనిలన్న గారు ఒక అభ్యర్థుల ఎంపికలో కూడా ఆయన కూడా ఒక పార్ట్గా ఉంటారు కాబట్టి ఆ కమిటీలో ఒక పార్ట్గా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు మేయర్ ఎలక్షన్స్లో అప్పుడు కార్పొరేషన్ టికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇంతకుముందు మన అమృతపూర్ గంగాధర అన్న చెప్పినట్టు ఒక్కరికి టికెట్ వస్తే మన పద్మశాలి సోదరులే అక్కడ 3000 మంది ఉన్నారు కాబట్టి వేరే బీజేపీ పార్టీ వాళ్ళు ఇంకా టీఆర్ఎస్ పార్టీలు అక్కడ ఇంకో పద్మశాలి అభ్యర్థికి ఇవ్వడం జరుగుతుంది. అట్లా మీరు ఎన్నో అవకాశాలు కోల్పోవడం జరిగింది. ఇంతకుముందు మన సత్యపాలన్న కూడా 13 ఓట్లతోటి అట్లనే ఓడిపోయాడు ఆయన పాపం. ఆయనకు లాస్ట్ టైం మేయర్ అవుతుండే పద్మశాలి సోదరుడు కూడా మేయర్ అయిన ఒక ఘనత మన నిజామాబాద్ నగరం అనుకుంటుండే. దయచేసి అట్లా కాకుండా ఖచ్చితంగా పద్మశాలి సోదరుడికి మన కార్పొరేషన్ టికెట్ ఇస్తే గెలిపించే ప్రయత్నంలో మీరు భాగం కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఆయనకు ఇంతటి ద్వేషమున్నా ఏదున్నా కానీ ఒక 15 రోజులు ఓపిక బట్టి ఆయన గెలుపులో ప్రాధాన్యం వహించాలని చెప్పి మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పద్మశాలి అభివృద్ధిలో నేను కూడా ఒక భాగంగా ఉంటాను అని చెప్పి అలాగే అన్న మా మిత్రుడు విజయ్ ఎప్పుడు కూడా అంటుంటాడు కొండా లక్ష్మీ బాపూజీ గారి ఒక చౌక్ కానీ ఒక మార్గ్ కానీ ఒకటి ఏర్పాటు చేయాలి వేణుమానంటే నేను ఇప్పుడు మా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది ఉదా బాబు మాత్రం కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము అలాంటిది చేస్తామన్నది ఒక విగ్రహంతో పాటు ఆ కూడలికి కొండా లక్ష్మీ బాపూజీ గారి పేరు కానీ ఒక మార్గం అది ఏర్పాటు చేసేందులో మీరు కీలకంగా ఉండాలని చెప్పి సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ఈ యొక్క పద్మశాలి సంఘ కార్యక్రమంలో మా యొక్క ఈ సభా అధ్యక్షులైన దత్తాత్రి గారు మరియు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మన ఈరవత్రి అనిల్ గారు మా అల్లుడు ఆయన ఈ ఖనిజ అభివృద్ధి సంస్థ యొక్క అధ్యక్షులుగా నామినేట్ అయినందుకు మరియు వారికి నేను శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా మన ఈ సమావేశంలో పెద్దలు గంగాధర్ గారు మన గంగాధర్ గారు కేశవేణు గారు మన ఇతర పెద్దలందరూ పద్మశాలి పెద్దలందరూ వివిధ తరపుల అధ్యక్షులందరూ మరి ఇక్కడ సమావేశమైన మా ఎన్జిఓస్ కాలనీ యొక్క చాలామంది మా యొక్క మిత్రులు మీ ఎన్జిఓస్ కాలనీ 3 కాలనీలకు అధ్యక్షులు కనుక వారందరూ కూడా హాజరైంది కనుక వారి యొక్క పట్టుదల ధైర్యాన్ని ఇంకా పెరిగి బిజినెస్ పర్సన్స్ బాగా ఉండి బాగా చదువుకున్నారు పిల్లలంతా కూడా. ముఖ్యంగా మా ఎన్జిఓస్ కాలనీ చూసినట్టయితే ఇంటికి 2 ఇంటికి 1 కంపల్సరీగా అమెరికాలో ఉన్నారు. అదేవిధంగా మంచి బిజినెస్లో ఉన్నారు కనుక మీరు అదేవిధంగా అభివృద్ధి చెంది రాజకీయంగా పైకి రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా దత్తాత్రి గారు నా సహచరుడు, చిన్నప్పటి మిత్రుడు, మా యొక్క ఎన్జిఓస్ కాలనీ సెక్రటరీ. ఏ పని తీసుకున్నా మాకు నిద్ర పట్టనియడు. ఈ పని చేయవలసిందే నిద్రని మమ్మల్ని ఎంతో ఉత్తేజపరుస్తాడు. ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ చాలా తొందరగా కంప్లీట్ చేయాలంటాడు. ఎక్కడికి బడ్జెట్ తీసుకురావాలన్నా ఎమ్మెల్యే దగ్గరికి పోవాలన్నా ఆయన మాకు ముందుండి మేము అధ్యక్షులైనా కానీ ఆయన ముందుండి నడిపిస్తాడు. అదేవిధంగా ఈ పద్మశాలిల ఐక్యతను చూసి నాకు ఎంతో గర్వంగా ఉన్నది. ముందు కూడా ఈరవత్రి అనిల్ గారు మా యొక్క అల్లుడు కనుక ఆయన చిన్న వయసులోనే రాజకీయంలో వచ్చి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా తర్వాత ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ యొక్క ఎమ్మెల్యేగా గెలిచి విప్పుగా ఉండి ఎన్నో పనులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొండ నియోజకవర్గంలో చేసినాడు. అదేవిధంగా ఇప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అనిల్ కుమార్ గారికి డైరెక్ట్ అప్రోచ్ ఉండే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర కనుక ఉన్నది కనుక మీ యొక్క పద్మశాలీలు అందరికీ కూడా కావాల్సిన ఫండ్స్ డెవలప్మెంట్ గురించి కృషి చేసి వీరికి ఇదే కాకుండా నిజామాబాద్ పట్టణానికి కూడా ఇక్కడనే ఉంటే అక్కడ నిజామాబాద్లో ఆయన ఇక్కడనే స్థిర నివాసం ఏర్పరచుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే
ఫ్యూచర్లో పద్మశాలీలు ఇక్కడ ఎక్కువ ఉన్నారు కనుక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యే ఛాన్స్ ఉన్నది కనుక మీరందరూ కూడా ఇంకా ముందు కూడా ఆయనకు సహకరించాలని కోరుతూ నేను మీ అందరికీ మరొకసారి వందనం చేస్తూ మన యొక్క అనిల్ గారికి మరొకసారి నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ వచ్చేసిన అందరి కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ యొక్క అభిమానులు చిరకాలం నుంచి అదే పార్టీ నుండి పనిచేస్తున్నారు కనుక వాళ్ళకు కూడా మంచి మంచి పదవులు రావాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. జై. ఈడ గట్టిగా ఒర్రుతే పక్కకున్న ఇళ్ళు పద్మశాలు ఏం డిస్టర్బ్ చేస్తారో ఆదివారం పూట అన్నట్టు ఉండాల. జై పద్మశాలి, జై మార్కండేయ, జై పద్మశాలి. పద్మశాలి సోదరులందరికీ వేదిక మీద ఉన్న అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ నా అన్నదమ్ముడు అనిల్ గారిని ఆప్యాయతగా పద్మశాలి వారు మొన్న మార్కండ మందిరంలో ఈరోజు మా దుబ్బ ప్రాంతంలో మా అంటే ఎందుకంటే మాకు జర గల్లీ ఫీలింగ్ ఉంటుంది. ఈ ప్రాంతం మాది కాబట్టి మా పద్మశాలీలు అంటున్నా. మా పద్మశాలీలు సన్మానం చేస్తున్న సందర్భంగా వారికి శుభాభివందనాలు తెలియజేస్తూ మీ ఆశీస్సులు మన 65-67 తరపలన 67-65 తరపలల్లా చిన్న చితిక సమస్యలున్నా ఆ తరప మట్టుకే సమస్యలను పెట్టుకొని ఈ నిజామాబాద్ అర్బన్లో ఉన్న పద్మశాలీలందరి ఆశీర్వాదం ఆయనకు ఎల్లవేళలా ఉండాలని మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం. వక్తలందరూ మాట్లాడుతూ చాలా చక్కని సందేశాలు సూచనలు ఇచ్చారు కనుక నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా, ఎందుకంటే 1:30 అవుతా ఉంది, అందరికీ మళ్ళా మన ముఖ్య అతిథి స్పీచ్ ఉంటుంది, అందరికీ భోజనాలు చేసే ఆలోచన ఉంటుంది. దత్తన్న మంచిగా పెట్టినట్టుండో అందరం కలిసి భోజనం చేసి పోదాం. కానీ మీరు రాజకీయపరమైన మాటలు మాట్లాడారు. నేను మొన్న కూడా చెప్పాను, రాజకీయంగా సరే ఒక్కొక్కరు ఒక పార్టీ మీద అభిమానంతో ఉంటారు. కానీ మనకు ఎల్లవేళలా మన పక్షాన నిలబడే పార్టీ ఏది, ఆ పార్టీ పక్షాన మనం ఉంటే మన సమాజానికి మన పద్మశాలీలకు ఏమన్నా లాభదాయకం అంటే మన ఇళ్ళలా కాదు, మన సమాజానికి లాభమయ్యే కార్యక్రమాలు ఏ పార్టీ చేపడుతుంది అనే ఆలోచన ఒక్కసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు అమృతూర్ గంగన్న మాట్లాడినప్పుడు అంటున్న మాట బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఉన్నారని అంటున్నారు. ఆ విషయం పరంగా ఆలోచిస్తే కొద్దిగా మొగ్గు చూపుతారు అనే ఆలోచన మరి సమాజంలో డిస్కషన్ ఉంది కనుక ఆ యొక్క ఆలోచన లేకుండా మరి మన నాయకుడు ఇక్కడ గతంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు, ఎమ్మెల్యే అయినరు. ఇప్పుడు ఇచ్చిన పదవి చిన్న పదవి కాదు, ఇచ్చిన కార్పొరేషన్లలో చాలా పెద్ద పదవి కనుక మన సామాజిక వర్గానికి సంబంధించిన సమాజంలో ఇటువంటి నాయకుడికి మనకు అవకాశం కల్పించిన పార్టీ ఏది అని ఆలోచించినప్పుడు ఆ పార్టీ పక్షాన నిలబడితే కూడా బాగుంటుందనేసి కూడా మీ అందరినీ పేరున విన్నవించుకుంటా ఉన్నాను. ఇప్పుడు టికెట్ సమస్య, కార్పొరేటర్ టికెట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయం అనగానే అంత ఈజీ అయిన సమస్య కాదు, చాలా కష్టతరమైన సమస్య. మనకు 4 దోస్తులు ఉంటారు, టికెట్ రంగంలోకి ఇద్దరు మనకే దుష్మన్ అవుతారు. ఏమో వాళ్ళు టికెట్ వచ్చింది మాకేంద్రబాబు అన్నట్టుగా. కాబట్టి మీరు రాజకీయపర నిర్ణయాలతో కష్టపడుతూ నా టార్గెట్ పలానా డివిజన్లో కార్పొరేటర్, ఆ కార్పొరేటర్ కాంటాక్ట్ చేస్తే నా పద్మశాలికి సంబంధించిన నా కుల బాంధవ్యులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, దీన్ని పక్కన పెట్టి మరి ఇతర కులాలకు సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన ఓటర్లు ఎంతమంది ఉన్నారు, నాకు ఎవరెవరు సహకరిస్తారు, మన కుల బాంధవులు కులపరంగా మనకు సపోర్ట్ చేసినా ఇతర కులాల యొక్క అభిమానం కూడా పొందాలి కనుక వారికి కూడా సేవ చేసే దృక్పథంతో మరి ముందుండి కార్యక్రమాలు మంచి చెడు అష్ట కష్టాల సుఖాల్లో పాల్గొంటే మనం అభిమానులు కోరుకుంటాం, అభిమానుల వాళ్ళే పొందుతాం, వాళ్ళ ఆశీర్వాదాలు పొందుతాం. కానీ సామాజిక పరంగా నాకు టికెట్ ఇవ్వండి నేను కార్పొరేట్గా కాంటాక్ట్ చేస్తే గెలుపులు ఈరోజు చాలా కష్టం ఉన్నది. తరిదమైన ఎంత కష్టపడ్డా ఎన్ని పనులు చేసినా గెలుస్తామో గెలమో భగవంతుడు గెరగా తిరిగి వచ్చి సాయంత్రం దీని కొరకు కలవలేమనుకో తిట్టుకుంటా పోతుంటారు. నేమాన్నింటికి పోయినా ఏదిరా ఇది లేదు ఫెయిల్యూర్ క్యాండిడేట్ అనుకుంటా పోతూ ఉంటారు. అటువంటి తరుణంలో మనం ముందుండి చాలా కష్టపడి మీ తరపుల్లో ఎక్కడెక్కడ ఏ నిర్ణయాలు తీసుకున్నా మరి చక్కని ఆలోచనతో ముందుండి మరి కష్టపడే ఆలోచనలు రాజకీయంగా వస్తాము. నేను ఒక జడ్పీటీ ఊరా లేదో జడ్పీటీసీ నిజామాబాద్ లేదో కార్పొరేషన్ దాంట్లో వస్తాము అనే ఆలోచన ఉన్నప్పుడు మరి సంఘ పెద్దలతో చర్చించి ముందుండి పనులు చేస్తూ ఉంటే ఇంతకు మా నగర శాఖ అధ్యక్షుడు కూడా ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే మీరు కార్పొరేషన్ ఎలక్షన్లో ముందుంటే మీకు సహకరించడానికి మేము ముందున్నామని చెప్తా ఉన్నాం. తప్పకుండా సహకరిస్తాం. నేను 2000 సంవత్సరంలో నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు బహుశా డాక్టర్ పరంధాముడు నాతో కౌన్సిల్లో ఉండిండు.
అంటే మీరు చేస్తా అనే ఆలోచన మీలో ఉద్భవమైనప్పుడు మీరు కష్టం ఈ రోజు నుంచి ఈ జనవరి 24కు కౌన్సిల్ అయిపోతా అనుకుంటా. ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకోవడో తెలియదు. ఉన్నది 6-7 నెలలు. కనుక ఈ 6-7 నెలలు మీరు ఎవరైతే ఆలోచన పరంగా ఉన్నారో కార్పొరేటర్ అన్నప్పుడు ముందుండి సమాజ సేవతో మన కుల బాంధవులతో పాటు ఇతర కులాలకు కూడా కార్యక్రమాలు ఉండాలని కోరుకుంటూ మరి అదేవిధంగా సోదరుడు అనిల్ గారు ముక్కుసూడి వ్యక్తి, ముక్కుసూటిగా మాట్లాడతాడు. ఎక్కడైనా ఏదైనా వారు మాట్లాడినప్పుడు ఇబ్బందిగా అనుకోకూడదు. ఎందుకంటే అన్నదమ్ములుగా మాట్లాడినప్పుడు ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది. ఉదాహరణకి మన ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమావేశం హైదరాబాద్లో వచ్చింది. హైదరాబాద్లో ముఖ్య నాయకులు అందరూ ఉన్నారు. ముఖ్య నాయకుల ముందు వారు మాట్లాడుతూ అంటే బహుశా అనుకుంటా మానల మోనటికి సన్మానం చేస్తూ ఉన్నాం. ఆ సన్మాన కార్యక్రమంలో అనిల్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, మాకు చైర్మన్లను వచ్చినాయి కానీ మాకు వచ్చిన సంతోషం కంటే గడువు గంగాధర్ గారికి కేశవ్ వేణు గారికి చైర్మన్లు రాకపోవడం అనేది మాకు చాలా బాధాకరం ఉంది. వేదిక మీద పెద్దలందరూ నిర్ణయం తీసుకొని ఇమ్మీడియట్గా గడువు గంగన్న జిల్లా ప్రెసిడెంట్ కూడా వేసిండు. ఆయనకు ముందు రావాలి, మా అందరికంటే సీనియర్ వారితో పాటు కేశవ్ వేణు కూడా రావాలనే మాట వేదిక మీద చెప్తే నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే ఈ రోజుల్లో రాజకీయ పరంగా ముఖ్య నాయకులు ఉన్నప్పుడు ఏది మాట్లాడితే ఏది తప్పు పడతారో మరి మాట్లాడాలన్నా వద్దా ఆలోచించి తూచి మాట్లాడతాం. కానీ అటువంటి వ్యక్తి అనిల్ గారు కాదు, ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉన్న వ్యక్తి కనుక అటువంటి వాడు మన సామాజిక వర్గంలో ఉండడం, మన సమాజంలో ఉండడం మనం అదృష్టంగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి మీరు కళ్యాణ మండపం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అది గత కొన్ని సంవత్సరాలుగా చర్చ జరుగుతూ ఉంది. మీ అదృష్టం ఏమంటే మీకు 2000 గజాల స్థలం ఉన్నది. డబ్బులు అంటే నిధులు తేవడం అనేది అనిల్ గారికి నాకు తెలిసి ముఖ్యమంత్రి గారికి వారికి ఉన్న సంబంధాలతో మీకు 1.5 కోటిన్నర ఆయనకు చిట్కనేల సమస్యని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చిట్కనేలతో సమానం ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి అడిగితే కాదు అనరు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యే రోజుల్లో ఆయన కష్టాలున్న తరుణంలో సీనియర్ నాయకులందరినీ ఎదిరించి మాట్లాడిన తత్వం గాంధీ భవన్లో మీకు తెలుసో తెలియదో కానీ అనిల్ గారి మీద ఈయన రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నాడు, ఈయన మీద దాడి చేద్దాం ఆలోచన దాడి చేసినంత పని కూడా అయింది గాంధీ భవన్లో. కానీ అందరు సాహసించలేరు. ఎందుకంటే అనిల్ గారు అందరితో చక్కని సత్సంబంధాలు ఆప్యాయత ప్రేమతో ఉంటారు కనుక ఎవరు చేయడానికి ముందుగాలంటే అటువంటి తత్వం గల వ్యక్తి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు సంతోషపడ్డారు. అనిల్ గారు నా గురించి ఇంత మొండిగా మాట్లాడుతున్నాడని. దానిలో భాగమే ఈయనకు వారికి చాలా చక్కని సంబంధాలు పెరిగాయి కనుక మీరు రాజకీయపరమైన ఆలోచన చేయండి. రాజకీయంలో అభివృద్ధి కావాలనుకున్నప్పుడు ఒక నాయకుడి ఆలోచనతో ముందుండండి. మీ కళ్యాణ మండపానికి నిధులు అనేటి అనిల్ గారు అనే నాయకుడు మనతో పాటు ఉన్నాడు కనుక మరి 2-3 కోట్లు కోరారు. కానీ నేను అనుకుంటాను 1 కోటిన్నర మాత్రం ఈజీగా తీసుకురాగలుగుతాడని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి మనందరి పక్షాన నేను వారిని హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా, దయచేసి రేవంత్ రెడ్డి మన గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పద్మశాలిలకు వీరు అడిగినంత వాళ్ళు 2-3 అడుగుతున్నారు కానీ మీరు ఎంత తేగలుగుతారో అంత తేగలిగితే మా నిజామాబాద్ పద్మశాలి తరఫున నీకు రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అనిల్ గారికి తెలియదు కాదు, ఏ మండపంకి పోయినా ఈరోజు 1,50,000 రూపాయలు. ఆ 1,50,000 రూపాయలు ఆ కళ్యాణ మండపం వాటకు బదులు మన మండపం మనకుంటే ఆ 1,50,000 రూపాయలు బిడ్డకు కట్నక రూపంగానో ఇంటి ఉన్న ఫంక్షన్ని ఇంకా గ్రాండ్గా చేసే అవకాశాలు ఉంటాయి కనుక దయచేసి ఆ మండపాన్ని మీ పీరియడ్లో ఏది ఏమైనా మీకు జిల్లాలో ఉన్న సుదర్శన్ రెడ్డి గారు కానీ షబ్బీర్ కానీ మా సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మీతో అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. ఆ సత్సంబంధాలతో మా పద్మశాలిల కోరిక నెరవేర్చాలని కూడా మీ సందర్భంగా కోరుతా ఉన్నాం. దానితో పాటు మేము ఎక్కడైనా అవసరం అనుకుంటే మా అవసరం పడదనుకుంటా పనుకుంటే కేశవేణి కానీ నేను కానీ మానాల మోహన్ రెడ్డి కానీ ప్రతి ఒక్కరు మేము మేంబాటు రావడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కమ్యూనిటీ వాళ్ళ గురించి మాట్లాడారు. ఈ ప్రాంతానికి సంబంధించి ఈ రైల్వే కమాను ఈ రైల్వే గేటు నుండి ఉన్న మన పద్మశాలులు ఎవరైనా ఎక్కడన్నా మన కమిటీ వాళ్ళు కావాలంటే రిప్రజెంటేషన్ ప్రిపేర్ చేయండి. తప్పకుండా అనిల్ గారి సహకారంతో వేణు గారి సహకారంతో ఈ ప్రాంతానికి మన పద్మశాలకు ఎక్కడ కమిటీ వాళ్ళు కావాలన్నా తప్పకుండా తీసుకొస్తారనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గతంలో మా గంగాధర్ గారు ఇక్కడ శంకర్ వాళ్ళంతా రెగ్యులర్గా మరి తన జనార్దన్ సాబ్ వాళ్ళు రెగ్యులర్ అడిగే ఆదర్శంగంలో
ఒక ప్లాట్ ఇచ్చి ఆ ప్లాట్కు నిధులు ఇప్పించి పద్మశాలి భవనం కట్టడం జరిగింది. అదేవిధంగా గౌతమ్ నగర్లో కూడా ఇక్కడ మరి పద్మశాలకు కావాలంటే కూడా ఇక్కడ 2 లక్షలు 3 లక్షలు కూడా నిధులు ఇప్పడం జరిగింది. అంటే అట్లా అధికారంలో ఉన్నాం కాబట్టి అది మాయజాయిర్ కాదు, మేయజాయిర్ కాదు, సర్కార్ పైసా అంటే మన పైసా, మన పైసల్ని మనకు కుల రూపకంగా కమ్యూనిటీ హాల్ పేర్ల మీద ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వం మనది, మనం కట్టే ట్యాక్సులతో ప్రభుత్వాలు నడుస్తాయి కనుక ఆ డబ్బుని మనం తీసుకొస్తాం. మా ఇంట్లోకి వెళ్ళి మేము ఇస్తలేము కనుక దయచేసి మీకు ఎక్కడెక్కడ ఈ ఏరియాలో పద్మశాలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ ఎక్కడ అవసరం ఉన్నాయో మీరు తరఫు అధ్యక్షులు కూర్చుండి మా ఈ సంఘానికి డబ్బులు నిధులు కావాలన్నప్పుడు తీసుకురావడానికి ప్రయత్నమే కాదు తప్పకుండా తెచ్చిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ అన్ని తరఫుల అధ్యక్షులకు సెక్రటరీలకు కమిటీ అందరికీ పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కరించి తెలియజేస్తూ భగవంతుడు ఈ పద్మశాలి సంఘాలని ఆశీర్వదించు. ఈ పద్మశాలి సంఘంలో రాజకీయ పరమైన ఆలోచన ఉన్న వ్యక్తుల్ని ఆశీర్వదించి రాజకీయంగా వాళ్ళు ఎదగాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై మార్కండేయ. నిమిషం ఒక విషయం చెప్పలేదు, సారీ అందరికీ. ఇక్కడ కొండలక్ష్మణ్ బాపూజీ విగ్రహం అనేది మన పట్టలవత లేదు. గంగన్న గారికి, వేణు గారికి నేను ఒక విన్నపం ఏంటంటే మేము అనుకున్నాము, అదొకటి మర్చిపోయినా. సారీ, కంపల్సరీ ఇక్కడ బైపాస్ దగ్గర కొండలక్ష్మణ్ బాపూజీ విగ్రహం ప్లేస్ ఇప్పించి అక్కడ విగ్రహం మేము పెడతాము. ఎట్టి పరిస్థితుల్లో దానికి మీరు సహకరించాలని కోరుకుంటున్నాను. అదొక్కటి మర్చిపోయినాము. ఎందుకంటే కొండలక్ష్మణ్ బాపూజీ గారు తన మినిస్టర్ పదవి కూడా తెలంగాణ కోసము వదులుకున్న వ్యక్తి. మరి అక్కడ ప్లేస్ కూడా వదిలేసిండు. అటువంటి వ్యక్తి విగ్రహం పెట్టాలని ప్రతి చోట పెడుతున్నారు. మనకి ఇక్కడ పట్టాలవత లేదు. మన రవి గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇక్కడ తరఫా 15 తరఫా అధ్యక్షులం కూడా అందరము దానికోసం అనుకున్నాము. ఖచ్చితంగా అదొకటి చేస్తే మేము దానికి చందాలేసి విగ్రహంకు మేమందరం కలిసి పెడతామని సభాముఖంగా చెప్తున్నాను. అనిల్ అన్న గారు అక్కడ మాకు పెట్టే స్థలము కొద్దిగా దానికి పర్మిషన్ ఇప్పిస్తే చాలు అని గంగన్న గారికి మరియు కేశవేణి గారికి మరి ఇక్కడ ఉన్న మన కులస్తులందరికీ కోరుకుంటున్నాను. మనమందరం ఐక్యమత్యం ఉండి ఖచ్చితంగా అక్కడ ఒక విగ్రహం పెట్టాలని మా కోరిక ఉంది కాబట్టి దాన్ని తీర్చాలని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. జై పద్మశాలి, జై మార్కండ. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నాకు జరుగుతున్న సన్మానానికి విచ్చేసిన గౌరవనీయులు మా పార్టీ సహచరులు గడుగు గంగాధర్ గారు, అదేవిధంగా ఈ కమిటీ అధ్యక్షులు పెంటం దత్తాద్రి గారు, అలాగే నా పార్టీ సహచరుడు కేశవేణు గారు, గంగాధర్ గారు, సలహాదారులు సత్యపాల్ గారు, ప్రధాన కార్యదర్శి పూస రవి గారు, భీమర్తి సురేందర్ గారు, సలహాదారులైన పిల్ల మహేష్ గారు, నారాయణ గారు, వెంకటేష్ గారు, బాస ప్రకాష్ గారు, బాస శ్రీనివాస్ గారు, రవి గారు, కురపాటి గంగాధర్ గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులు దూర్నాల రాజు గారు, సహాయ కార్యదర్శి అయిన జంగి ధర్మవీర్ గారు, ప్రచార కార్యదర్శి లోల రాజేందర్ గారు, ఉపాధ్యక్షులు రచ్చ ఆంజనేయులు గారు, సహాయ కార్యదర్శి మేక శ్రీనివాస్ గారు, నిర్వాహక అధ్యక్షుడు కార్యదర్శి స్వామి గారు, ఉపాధ్యక్షులు కస్తూరి గంగరాజ్ గారు, సహాయ కార్యదర్శి వేముల భూమేష్ గారు, కార్యనిర్వహణ కార్యదర్శి భాస్కర్ గారు, అదేవిధంగా ఎన్జిఓస్ ప్రభుత్వ ఉద్యోగుల అధ్యక్షులు మా మామ శంకరెడ్డి గారు, అదేవిధంగా వేదికపై ఆసీనులైన నా కుల బాంధవ్యులందరికీ ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. నేను కార్పొరేషన్ పదవి చేపట్టిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి నాకు సన్మానం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక పెద్ద కార్పొరేషన్కి, అది కూడా అత్యధిక ఆదాయం తీసుకువచ్చే కార్పొరేషన్కి నేను చైర్మన్ కావడానికి కారణం 2 ప్రధాన కారణాలు. మొదటిది నా విధేయత, పార్టీ పట్ల ఉన్న విధేయత, పార్టీ పట్ల నేను నిజాయితీగా పనిచేయడం. రెండోది మాత్రం నా కులం, అది తప్పక చెప్పడం.
అది చెప్పక తప్పదు. ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను. ఆ రోజు అమెరికా నుంచి వచ్చి 8 నెలల కాలంలోనే ఎమ్మెల్యేగా అయినా అంటే అది పద్మశాలీలందరూ కూడా ఐక్యంగా ఉండి నాకు మద్దతు తెలిపి ఆ రోజు అందరూ అండగా ఉండబట్టే నేను ఆ రోజు ఎమ్మెల్యే కాగలిగిన, ఆ తర్వాత ప్రభుత్వ విప్ కాగలిగిన, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఇవాళ ఈ పదవి రావడానికి కారణం కూడా మీరే అని చెప్పక తప్పదు. కాబట్టి మీకు ఒకటే చెప్పదలుచుకున్నా, నా కంఠంలో ప్రాణముంత ఉన్నంత వరకు పద్మశాలి సమాజానికి, పద్మశాలి అభివృద్ధికి, పద్మశాలి కులాల అభివృద్ధికి తప్పకుండా నేను కృషి చేస్తాను. ఈ వేదిక సాక్షిగా మీకు తెలియజేయదలుచుకున్నా. ఇక పెండం దత్తాత్రి గారు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులంతా కూడా పట్టణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటాయని, మీరు అడిగిన అభివృద్ధి నిధులకు ఏవైతే అభివృద్ధి నిధులు అడిగినరో సంఘం కట్టుకోవడానికి 1 కోటి రూపాయలు, 2 కోట్లు ఎన్నైతాయో అవన్నీ కూడా ఆ నిధులను సమకూరుస్తానని ఈ సభా వేదికగా మీకు హామీ ఇస్తున్నా. మరొకటి కూడా చెప్పదలుచుకున్న, మొన్న కూడా మార్కెట్ సంఘం వాళ్ళు కూడా పిలిచాను. అంతకుముందు కూడా నేను హామీ ఇచ్చిన, మీరు కూడా ఉండే ఆ రోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పద్మశాలీలందరితోని ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా మేము హామీ ఇచ్చినాం, జిల్లా పద్మశాలి సంఘానికి 2 ఎకరాల భూమి ఇస్తామని. ఆ భూమిని కూడా కేటాయించే విధంగా కృషి చేస్తాను. కలెక్టర్తో కూడా మాట్లాడినాను, మీరు కూడా మాట్లాడి ఇక ముందుకు దాన్ని తీసుకెళ్తే సీసీఎల్ఏలో పెట్టి అక్కడి నుంచి మనకు పర్మిషన్ తీసుకొస్తా అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఎందుకంటే నిజామాబాద్ పట్టణంలో 3 లక్షల ఓట్లుంటే దానిలో 40,000 ఓట్లు పద్మశాలీలో ఉంది. అంటే దాదాపు 20 నుంచి 25% ఓట్లు పద్మశాలీలో ఉన్నాయి. కానీ రాజకీయంగా మాత్రం చాలా వెనుకబడి ఉన్నారు. ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, పద్మశాలీల గురించి అందరికీ తెలుసు. వాళ్ళు బాగా చదువుకుంటారు, విద్యలో ముందుంటారు, వాళ్ళల్లో మంచి ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, డాక్టర్లు నిజామాబాద్ పట్టణంలో 40% పద్మశాలీలే ఉన్నారు, టీచర్లు 30% పద్మశాలీలే ఉంటారు, వ్యాపారాలు కూడా పద్మశాలీలే చేస్తున్నారు నిజామాబాద్ పట్టణంలో. కానీ కేవలం 2-3 కార్పొరేటర్లు ఉన్నారు. ఒకటి గమనించాల్సిన అవసరం ఏమున్నదంటే, ఏ జాతికైతే తన రాజ్యంలో రాజ్యాధికారం దక్కదో ఆ జాతి గౌరవం ఉండదు. సమాజంలో ఎప్పుడైనా సరే ఏ వర్గానికైతే, ఏ వర్గమైతే రాజకీయ భాగస్వామ్యం ఉంటుందో, ఏ వర్గానికైతే రాజ్యంలో తన భాగస్వామ్యం ఉంటుందో ఆ వర్గానికే సమాజంలో గౌరవం ఉంటుంది. అది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. రాజ్యంలో రాజ్యంలో ఉన్న అధికారంలో మనకు భాగస్వామ్యం లేనప్పుడు ఎవరైనా సరే, ఏ జాతి అయినా సరే, ఏ వర్గమైనా సరే, ఏ కులమైనా సరే, వాళ్ళు బతికున్నా సచ్చిన శవంతో సమానం. ఇది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. సమాజంలో మనం అధికారంలో భాగస్వామ్యం కానప్పుడు మనకు సమాజంలో గౌరవం దక్కదు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉంటే ఏ విధంగా మన సమాజం చూస్తుందో మీరు చూస్తున్నారు. ఆర్థికంగా ముందున్న, రాజకీయంగా వెనుకున్నప్పుడు సామాజికంగా మనం వెనుకబడి ఉన్నట్టే. దాన్ని గమనించాల్సిన అవసరం మీకున్నది. అందుకే పద్మశాలి జాతిలో, ఈ పద్మశాలి కులంలో ఒక అశాంతి నెలకొన్నది. ఎక్కడికి పోయినా కానీ మాకు రాజ్యాధికారం దక్కుతలేదు అన్న ఒక అసంతృప్తి ఉన్నది.
పార్టీలు కూడా పద్మశాలి కులాన్ని పద్మశాలి వర్గాన్ని ఈ రాష్ట్రంలో విస్మరిస్తున్నాయన్నది మాట వాస్తవం. అందుకే ఆ అశాంతి ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్రంలో 7% ఉన్న పద్మశాలీలకు కేవలం ఒక్కడే రిప్రజెంటేటివ్ ఉన్నాడు, ఆయన చింత ప్రభాకర్. మరి ఎందుకు రావట్లేదు, మరి ఎందుకు మనకు అవకాశాలు రావట్లేదని చెప్పేసి కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎంతసేపు మనం ఎన్నుకోండి రాజకీయం చేస్తామంటే నడదు. కులానికి ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో గౌరవం దక్కాలంటే ఏ కులమైనా సరే, పద్మశాలి కులం కావచ్చు, ఇంకా ఇతర కులాలు కావచ్చు, ఏ కులమైనా ఏ వర్గమైనా ఆ వర్గానికి అధికారంలో భాగస్వామ్యం ఉన్నప్పుడే ఆ కులానికి గౌరవం దక్కుతుంది, లేకపోతే గౌరవించరు మనని. అదే నేను ఎమ్మెల్యేగానో ఎంపీగానో మంత్రిగా ఉంటే, లేక నేను కాకపోయినా ఇంకెవరైనా సరే ఈ రాజ్యంలో భాగస్వామ్యమై ఉంటే మన కులానికి గౌరవం దక్కేది. ఎందుకంటే ఆ రోజు ఉదాహరణకు చెప్తున్నా, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉండే, ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి కూడా వెళ్ళిండు. అప్పుడు ఆ కులానికి ఆ సమాజాన్ని మన సమాజంలో గౌరవం ఉండేది. ఎందుకంటే కొండా లక్ష్మణ్ బాపూజీ అంత పెద్ద నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆ రోజు ఆ కాలంలో మన కులానికి ఈ సమాజంలో గౌరవం ఉండేది. ఎందుకంటే రాజకీయంలో మనం భాగస్వామ్యము ఆ రోజు. ఆ తర్వాత కూడా చూసినాం టైగర్ నరేంద్ర లాంటి, టైగర్ నరేంద్ర అంటే బీజేపీ, బీజేపీ అంటే టైగర్ నరేంద్ర ఒకప్పుడు. ఆ రోజు కూడా మన కులానికి గౌరవం ఉండే, ఎందుకంటే ఆ భారతీయ జనతా పార్టీని నడిపించేది టైగర్ నరేంద్ర ఆ రోజు. కానీ ఆ తర్వాత మనకు ఆ కులానికి సమాజంలో గౌరవం దక్కకుండా పోతుంది. అందుకే మన దాంట్లో అశాంతి నెలకొంటుంది. మాకేంటి, మాకు రాజ్యాధికారంలో మాకు వాటా లేదు, మాకు భాగస్వామ్యం లేదు అని చెప్పి ప్రశ్నించే పరిస్థితి వల్ల మన కులానికి వచ్చింది. కాబట్టి అది మంచిదే. మీరు చైతన్యవంతులు అవుతున్నారు. ఇవాళ ప్రశ్నించే స్థాయికి మీరు ఎదిగినారు కాబట్టి తప్పకుండా రేపు రాజ్యాధికారంలో మనకు వాటా దక్కుతుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో తప్పకుండా పద్మశాలీలకు అత్యధికంగా స్థానాలు ఇచ్చే విధంగా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదేవిధంగా పట్టణంలో 20 నుంచి 25% జనాభా ఉంది కాబట్టి దామాషా పద్ధతిలో పద్మశాలి కులానికి, పద్మశాలి బాంధవ్యులకు టికెట్లు దక్కే విధంగా, కార్పొరేషన్లో టికెట్లు దక్కే విధంగా నేను కృషి చేస్తాను. కానీ ఒక కండిషన్ మాత్రం ఉంది. ఊరికేనే 10 టికెట్లు ఇవ్వమంటే నడదు. 20% ఉన్నాం, మాకు 10 టికెట్లు కావాలంటే 10 టికెట్లు ఇయ్యరు, ఎవడు కూడా ఇయ్యాడు. ఇస్తాడా? ఇలా మనం 7% 6% ఈ రాష్ట్రంలో ఉన్నాం, 10-15 పద్మశాలి టికెట్లు ఇవ్వమంటే ఇస్తాడా? ఎందుకు ఇయ్యాడు? బలమైన నాయకులం కూడా ఉండాలి కదా, మనము బలంగా ఉండాలి కదా నాయకులు. అందుకే నేను మిమ్మల్ని ఇవాళ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు బలమైన నాయకులని గుర్తించాల్సిన అవసరం ఉన్నది, తయారు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడైతే పద్మశాలి కులం ఎక్కడైతే ఎక్కువ వాళ్ళ జనాభా ఎక్కడ ఏ కార్పొరేషన్ అంటే ఏ కౌన్సిలర్ ఏ వార్డులో ఉందో, ఎక్కడైతే డెసిషన్ మేకర్స్ పద్మశాలీలు అవుతారో, ఎక్కడైతే ప్రభావం చూపగలుగుతారో ఆ వార్డులని మీరు సెలెక్ట్ చేసుకోండి. తెలివిగా వ్యవహరించాలి. టికెట్లు రావాలంటే ఈ 2 ప్రామాణికం. ఒకటి బలమైన నాయకుడు మనం అనుకోవాలి, లేకపోతే తయారు చేయాలి 6 నెలల. రెండోది ఎక్కడైతే ప్రభావం చూపెట్టగలుగుతాం, ప్రభావితం చేయగలుగుతామో ఆ వార్డులను మీరు సెలెక్ట్ చేసుకోండి. తప్పకుండా నేను ఇక్కడ గడువు గంగాధర్, నేనంటే బాల్కొండోని, కానీ ఇక్కడైతే వీళ్ళు నిజామాబాద్ టౌన్కి సంబంధించిన గడువు గంగాధర్ సీనియర్, నాకన్నా సీనియర్ నాయకులు తను ఉన్నాడు. ఈ పట్టణ అధ్యక్షులు కేశవేణు కూడా ఇక్కడనే ఉన్నాడు. నేను సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడుతాను, ఈ జిల్లాలో ఉన్న సీనియర్ నాయకులందరితో మాట్లాడి పద్మశాలీలకు అత్యధికంగా టికెట్లు ఇచ్చే విషయంలో నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ ఈ సభ సాక్షిగా మీకు హామీ ఇస్తున్నాం. కానీ 2 కండిషన్స్ మీకు చెప్పినట్టు మీరు చేస్తే. ఇక 2 విషయాలంటే ఏముండదు. ఒకటి అభివృద్ధి, నిధులు ఎట్లా తీసుకురావాలా, సంఘాలకు నిధులు తీసుకొచ్చి ఎట్లా అభివృద్ధి చేసుకోవాలా, దాని గురించి మీకు చెప్పిన. దాంట్లో నాకు
తప్పకుండా కృషి చేస్తా. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దగ్గరనే కాబట్టి అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కూడా నిధులు సేకరించే విధంగా నేను ప్రయత్నం చేస్తా. రెండోది రాజ్యాధికారం. సో ఇప్పుడు నేను చెప్పింది మీకేంటిది, ఇప్పుడున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా మన వాళ్లకు టికెట్లు వచ్చే విధంగా నామినేటెడ్ పదవులు కూడా ఉన్నాయి. గంగన్న నామినేటెడ్ పదవులు వేణు నీకు కూడా చాలా బాధ్యత ఉంటుంది. నువ్వు ఎందుకంటే ఈ నిజామాబాద్ టౌన్ ప్రెసిడెంట్ కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే పద్మశాలీలను మన వైపు తిప్పుకున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. వాళ్ళు ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు కాబట్టి మీ అందరికీ నేను అందుకే ఇక్కడ నుంచి ఈ వేదిక సాక్ష్యానికి ఎందుకు హామీ ఇస్తున్నా, ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే మేమున్నాం, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం, మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండని చెప్పేసి కూడా అండగా ఉండాలని కోరడానికి వచ్చిన. తప్పకుండా మీరు ఉంటారని నేను ఆశిస్తున్నా. నేను సర్వశక్తులు ఒడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వం తరఫున మీకు నిధులు సేకరిస్తాను. మీకు ఏ హామీలు ఎత్తిచ్చినో ఆ హామీలను నిలబెట్టుకునే విధంగా ఈ 5 సంవత్సరాలు పనిచేస్తాం. నేను పనిచేస్తా, గంగన్న పనిచేస్తాడు, గంగన్న పనిచేస్తాడు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కేశవేణు కావచ్చు, ఇంకా కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఉన్నారు, వీళ్ళంతా కూడా పద్మశాలి కుల అభివృద్ధికి పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భం మరొకసారి హామీ ఇస్తున్నా. కాబట్టి మీరు కూడా ఆలోచించండి, తెలివిగా ఉండాలి మనం. ఎందుకంటే బయట సమాజంలో ఏమున్నది అంటే పద్మశాలీలంతా భారతీయ జనతా పార్టీతో ఉన్నారని, అది మనకు మంచిది కాదు. ఉండొచ్చు లోపల ఉండాలి కానీ బయటకు వచ్చి మనం చెప్తున్నాం బీజేపీ అని, అది మంచిది కాదు. ఒక తెలివితో మనం పనిచేయాలి, ఒక లక్ష్యంతో పనిచేయాలి, లౌక్యంతో మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇది ఒక సెక్యులర్ పార్టీ, కానీ ఇది మతతత్వ పార్టీ కాదు. ఎవరో చెప్పినట్టు ఇది మతతత్వ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అన్నది లౌకికవాద పార్టీ. కాబట్టి మీరు దాన్ని ఆలోచించుకొని కాంగ్రెస్ పార్టీ అనేది మతతత్వ పార్టీ కానే కాదు, ఇది లౌకికవాద పార్టీ. కాబట్టి లౌకికవాదాన్ని మీరందరూ మద్దతుగా లౌకికవాదానికి మీరు మద్దతు తెలపాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండి. మన నిజామాబాద్లో పద్మశాలీలకు కావాల్సిన నిధులని సాధించుకుందాం. ఆ విధంగానే ఆ తెలివితో పనిచేద్దామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ మరొక విజ్ఞప్తి కూడా దత్తాత్రి గారు చేసిండ్రు. ఇక్కడ ఏదైతే మన రింగ్ రోడ్ దగ్గర ఉందో ఆ రింగ్ రోడ్ చౌరస్తాలో మన అందరికీ ఆరాధ్య దైవమైన పద్మశాలి కుల బాంధవ్యుడు మన కొండా లక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహం పెడదామన్నారు. తప్పకుండా తనకు గౌరవం దక్కాల్సిందే. ఎందుకంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. తెలంగాణ కోసం త్యాగం చేసిన వ్యక్తి, నిస్వార్థంగా ఆయన చచ్చే వరకు పనిచేసిన వ్యక్తి, చచ్చే వరకు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన వ్యక్తి. ఎందుకంటే నేను స్వయంగా చూసిన, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను ఢిల్లీకి పిలిచిండు. అక్కడ చల్లగా సరిల డిసెంబర్లో ఆయన అక్కడ దీక్ష చేపట్టిండు తెలంగాణ కోసం. 93 ఏళ్ళ వయసులో ఆయన దీక్ష చేపట్టిండు తెలంగాణ కోసం. అదే కాదు 1969 ఉద్యమంలో మంత్రివారికి ఆయన మంత్రిగా ఉండే ఆ మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన సచ్చే వరకు కూడా ఏ పదవి చేపట్టలే. అంత నిస్వార్థ పదవి, అంత నిజాయితీపరుడు. చాలామందిని చూసినాం, ఎంతోమంది నాయకులు తెలంగాణ కోసం పోరాటం చేసిన, తెలంగాణ కోసం బ్లాక్మెయిల్ చేసినారు. ఆ తర్వాత మంత్రి పదవులు అనుభవించారు, అన్ని రకాల పదవులు అనుభవించారు. కానీ ఈయన మాత్రం ఒక మాట మీద నిలబడ్డాడు. ఆ రోజు చెప్పిండు, నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్న, తెలంగాణ వచ్చే వరకు ఏ పదవి కూడా ముట్టుకొని అన్నాడు. కానీ దురదృష్టం ఏంటిదంటే ఆయన తెలంగాణ చూడలే, నాకు తెలిసి చూడలేదుగా, చూడకుండానే బయట తెలంగాణ. చాలా బాధాకరం. సరే, ఏది ఏమైనప్పటికీ అలాంటి గొప్ప వ్యక్తిని, అలాంటి మహనీయుడిని మనం సత్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తప్పకుండా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. తప్పకుండా మీరంతా కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి, సుదర్శన్ రెడ్డి దగ్గరికి వెళ్ళండి. మీ కార్యవర్గం అంతా వెళ్ళి కూడా ఇవ్వాలనో రేపు సుదర్శన్ రెడ్డి గారు వస్తే మీరు నువ్వు తీసుకెళ్ళు, గంగన్న నువ్వు కూడా తీసుకెళ్తే
వాళ్ళు తప్పకుండా నేను సుదర్శన్ రెడ్డి గారితో నేను మాట్లాడతా, మహేష్ కుమార్ గౌడ్ గారితో కూడా మాట్లాడండి, షబీర్ అలీ గారికి కూడా చెప్పండి, మాకు విగ్రహం ఆ చౌరస్తాలో ఉండని చెప్పేసి మీరు ఖచ్చితంగా మీరు అడగాల. అడిగితే వాళ్ళు తప్పకుండా చేస్తారు, చేపించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఈ సందర్భంగా హామీ ఇస్తూ మీరు ఇంత ఘనంగా సత్కరించినందుకు నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ రుణం తీర్చుకునే విధంగానే నా జీవితాంతం పనిచేస్తానని ఈ సందర్భంగా మరొకసారి హామీ ఇస్తూ సెలవు తీసుకున్నా. జై మార్కండేయ, జై మార్కండేయ.
ఇవాళ నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ పట్టణంలో కొండలక్ష్మణ్ బాపూజీ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యంగా దానికి అధ్యక్షత వహిస్తున్న పెంటం దత్తాత్రి గారి ఆధ్వర్యంలో అలాగే కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించినందుకు నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా పద్మశాలీల అభివృద్ధి కోసం ముఖ్యంగా వాళ్ళకి ఏవైతే నిధులు కావాలనో, ఈ సంఘాలకు నిధులు కావాలనో ఆ నిధులకు ప్రభుత్వం నుంచి నిధులను సేకరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం వాళ్ళు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఈ బైపాస్ చౌరస్తాలో అక్కడ విగ్రహం స్థాపించాలని, దానికి పర్మిషన్ ఇప్పిస్తామని చెప్పి కూడా ఇక్కడ హామీ ఇవ్వడం, అదేవిధంగా పద్మశాలీలకు ఈ రాజ్యాధికారి ముఖ్యంగా ఈ కార్పొరేషన్ ఎన్నికలు ఇంకా 6 నెలలు ఉన్నాయి కాబట్టి వాళ్లకు అత్యధికంగా సీట్లు ఇచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. జై మార్కండేయ, జై పద్మశాలి. నేటి రోజు మన పద్మశాలి ముద్దుబిడ్డ అనిల్ గారు ఇక్కడికి విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు. మరి అనిల్ గారు మేము ఏమేమైతే కోరికలు కోరినామో వాటిని అన్నీ పూర్తి చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చినందుకు వారికి మా కొండలక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై మార్కండేయ, జై పద్మశాలి. పద్మశాలి మా యొక్క పద్మశాలి ముద్దుబిడ్డ ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్గా రేవంత్ రెడ్డి గారు మా యొక్క పద్మశాలలకు ఇచ్చిన కానుకని పురస్కరించుకొని మా యొక్క పెద్దలు ఈరవత్ర అనిల్ గారిని మా యొక్క నిజామాబాద్ కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి సంస్థ ద్వారా వారిని సన్మానించడానికి మా యొక్క ఈ పట్టణంలో ఉన్న 66 తరఫు అధ్యక్షులు, పద్మశాలి బంధువులు అందరూ కలిసి ఈ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి మరియు ప్రత్యేకంగా అభివందనాలు. మరియు మేమైతే ఏదైతే పాంగ్రా దగ్గర ఉన్న కళ్యాణ మండపానికి ఆర్థికంగా ప్రభుత్వం నుండి నిధులు కావాలని కోరిన వెంటనే మా యొక్క ఈరవత్ర అనిల్ గారు రేవంత్ రెడ్డి గారిని కలిసి మీకు 2 కోట్లు ఇప్పిస్తానని మాకు మాట ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనాలు. మరియు కంటేశ్వర్ బైపాస్లో మా యొక్క పెద్దలు స్వర్గీయులైన కొండ లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహానికి సహకారము ప్రభుత్వం ద్వారా అందించి స్థలాన్ని ఇప్పిస్తానందుకు కూడా వారికి ప్రత్యేకంగా మేము అభినందనలు తెలుపుతున్నాం. జై పద్మశాలి.